హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పీరియడ్ మాస్టర్ గారైన పద్మావతి గారు తెనాల నుంచి వచ్చారు. మేడం గారు సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ మానవత్వం, మాధవత్వం, బుద్ధత్వం. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారు వెల్కమ్ చెప్తాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. అలాగే నేను ధ్యానంలోకి రావడానికి కారణమైన కాళహస్తి వాస్తవ్యులైన శ్రీ మునిబాబు గారికి మరి ఆత్మపూర్వక ప్రణామాలు. మరి ఈ యొక్క జూమ్లో పార్టిసిపేట్ అయిన మాస్టర్లందరికీ, యూట్యూబ్లో పార్టిసిపేట్ అయిన మాస్టర్లందరికీ కూడా ఆత్మపూర్వక ప్రణామాలు. మరి నా యొక్క జ్ఞానాన్ని పంచే అవకాశాన్ని నాకు తరచూ ఇస్తూ ఉన్న ఫర్ యూ ఛానల్ శ్రద్ధా మేడం గారికి, సతీష్ సార్కి ఆత్మవర్గ ప్రణామాలు. మరి థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. మరి మనం ప్రతి ఒక్కసారి క్లాస్ చెప్పుకునే ముందు క్లాస్ కూడా అన్న నేను సజ్జన సాంగత్యం ఉంటాను. సో ప్రతి కొత్త సబ్జెక్ట్లోనూ కంపల్సరీ అందులో నేనున్నానా, ఆ చెప్పబోయే ఆ యొక్క సబ్జెక్ట్లో నా యొక్క లైఫ్ స్టైల్ ఉందా, మరి ఆచరణాత్మకంగా నా జీవితం ఉందా, నా మానసిక స్థాయిలు ఎట్లా ఉన్నాయి అనే విషయం లేకుండా నేను అసలు ఏ సబ్జెక్ట్‌ని నేను తీసుకోను మాస్టర్స్. మరి ఇంత విధంగా నేను తయారవ్వడానికి కారణము ఆచరణాత్మకమైన జీవితానికి మరి ఇలా రావడానికి కారణమైన శ్రీ మునిబాబు గారికి మరలా శతకోటి నమస్కారాలు. ఎందువల్లంటే నేను ఒక జూమ్ క్లాస్ ద్వారానే ఇట్లాగే ఒక జూమ్ క్లాస్ ద్వారా నేను ఈ యొక్క పిరమిడ్ ధ్యానంలోకి రావడం జరిగింది. మరి ఆ మాస్టర్ ద్వారా నేను ఎంతో జ్ఞానాన్ని పొందాను. జ్ఞానం అయితే అందరూ అన్ని రకాలుగా ఎక్కడో ఒకటి పొందుతూనే ఉంటారు మాస్టర్స్. కనీసం ఖచ్చితంగా మన పత్రి సార్ ఏమంటారు, ఆచరణాత్మక జీవితం లేనిదే నీకెంత జ్ఞానం ఉన్నా కూడా ఉపయోగం లేదు అని అంటూ ఉండేవారు. అట్లాగే మరి ఆ మునిబాబు గారి ద్వారా కూడా నేను ఎంతో జ్ఞానం పొందుతూ ఆచరణాత్మకంగా జీవితాన్ని నేను అనుక్షణం నేను మరి జీవిస్తూ ఉన్నాను. ఆ జీవించడం ద్వారా నేను పొందే ఆనందాన్ని, అనుభూతుల్ని ఇలా సజ్జన సాంగత్యం ద్వారా నేను అందరికీ తెలియపరుస్తూ ఉంటాను మాస్టర్స్. మరి అందరం కూడా మనం ఎప్పుడైతే ఎంతోమంది మాస్టర్స్ వస్తూ ఉంటారు, వారి జ్ఞానాన్ని పంచుతూ ఉంటారు. మనం వారు చెప్పిన జ్ఞానాన్ని కూడా మనం తీసుకొని ఆచరణాత్మక జీవితాన్ని అందరూ కూడా జీవిస్తారని చెప్పి నేను ఆశిస్తూ ఈరోజు నేను తీసుకున్న టాపిక్‌ని మనం చెప్పుకుందాం. మరి ఈరోజు మనం తీసుకున్న టాపిక్ మానవత్వం, బుద్ధత్వం, మాధవత్వం. మరి అసలు ఈ మానవత్వం ఏమిటి? బుద్ధత్వం ఏమిటి? మరి మాధవత్వం అంటే ఏమిటి? దీన్ని మనకి ఎప్పుడు సరే మన పత్రిసారి మనకి ఎప్పుడు కూడా త్రిరత్నాలు మన జీవితాన్ని నడిపిస్తూ ఉంటాయి. ఏమిటి ఆ త్రిరత్నాలు అంటే మానవత్వం, మాధవత్వం, బుద్ధత్వం. మరి మానవత్వం అంటే ఏంటో తెలుసుకుందాం. మరియు ఈ భూలోకంలో ఉండే ప్రతి ఒక్క జీవి కూడా పైలోకం నుంచి వచ్చే మనుషులందరూ కూడా భూమి మీద జన్మ తీసుకొని వచ్చిన వారు ప్రతి ఒక్కరు ఎంత మాధవులైనా సరే ఆత్మలోకాల నుంచి వచ్చిన తర్వాత భూమి మీద జన్మ తీసుకొని ఈ భూమండలంలో ఉన్న యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవడం కోసం వారు కూడా ఎంత మాధవులైనా సరే మానవుల్లా జీవించవలసిందే. మరి ఆ మానవుల్లా జీవిస్తూ తర్వాత బుద్ధత్వం రావాల్సిందే. ఆ తర్వాత మాత్రమే మాధవులుగా వాళ్ళు తయారవుతారు మాస్టర్స్. మరి మానవత్వంగా మనం ఉన్నప్పుడు, మనం ధ్యానం చేసేటప్పుడు మనం ఏం పొందాము? మరి మానవులుగా మానవత్వంగా అంటే మానవత్వం అంటే ఏమిటి? మరి ఎంతో కరుణా హృదయంతో, మరి ఎంతో ఒక జీవి మీద ఎంతో జాలితో, మరి ఎవరికైనా సహాయం ఉంటే, ఎవరైనా కష్ట సుఖాల్లో ఉంటే వారికి సహాయం పొందడంతో, ఇట్లా మనం ఎన్నో రకాలుగా దయలు చూపిస్తూ మన యొక్క మానవత్వాన్ని మనం చాటుకుంటూ ఉంటాం మాస్టర్స్. కానీ ఈ మానవత్వంలో మనం ఒక చిన్న పాయింట్‌ని గమనించాలి. ఈ మానవత్వం అనేది నిజంగా మీలో మానవత్వం ఉందా? ఒకరికి సహాయం చేస్తూ, మరి వారికి సహాయం చేస్తున్నాననే ఒక భావనతో చేస్తున్నావా? పేరు ప్రఖ్యాతులున్నాయా వాటి వెనకాల? ఆ భావన వెనకాల పేరు ప్రఖ్యాతుల కోసం చేస్తున్నావా సహాయం అనేది మనం అందరం కంపల్సరీగా చెక్ చేసుకోవాల్సిన పాయింట్ మాస్టర్. ఎందుకంటే మరి మానవత్వం నాలో ఉంది అంటే అది చిన్న విషయం కాదనమాట. దివి నుంచి భువికి దిగి వచ్చిన దివ్యాత్మ స్వరూపులందరూ కూడా మొదట తయారవ్వాల్సింది మానవత్వులుగా తయారవ్వాలనమాట. ఆ మానవత్వంగా మనం తయారవ్వకపోతే మనలో ఈ సృష్టిలో మనం జన్మ తీసుకున్నందుకు ఎటువంటి ప్రయోజనము ఉండదు. మరి ఆ ప్రయోజనం మనం పొందాలంటే ఏంటి మరి? మన తోటి ప్రాణులందరూ గూడా, మన తోటి జీవాలన్నీ కూడా, మన తోటి మనుషులందరూ కూడా, అందరూ కూడా ఎంతో జీవాలే. అన్నీ జీవాలే, జీవరాశులే. మరి కొన్ని కొన్ని జీవరాశులకి
మనం ఎటువంటి నష్టం కలిగిస్తున్నాం, ఎటువంటి సహాయం చేస్తున్నాం అనే విషయాన్ని మనం గమనించుకోవాలి మాస్టర్స్. మరి కొన్ని కొన్ని జీవాల్ని మనం ఎంత మానవత్వంగా ఉన్నా కూడా వాటిని మరి హింసిస్తూ ఉన్నామా? మరి వాటిని కాపాడుతున్నామా? మన ద్వారా అవి కాపాడబడుతున్నాయా లేదా అనే విషయాన్ని మనం మానవత్వం ఉందా లేదా అనే విషయంతో మనం గమనించుకుంటూ ఉండాలి మాస్టర్స్ ఖచ్చితంగా. ఎందుకంటే అందరూ మరి మానవత్వంగా ఉన్నాం అంటారు. కొంతమంది ఎలాంటి వేషధారణలతో ఉంటారంటే విభూది బొట్లు పెట్టుకుంటారు. మరి గుళ్ళకి వెళ్తుంటారు. ఎన్నో హోమాలు చేపిస్తారు. ఎన్నో పూజలు చేపిస్తారు. మరి వీళ్ళందరూ ఏమని భావిస్తారంటే మేము చాలా గొప్పవారం, చాలా మానవత్వం మాలో ఉంది. ఉంది అంటే ఇప్పుడు తెలియపరచుకోవడం కోసం బయటికి బాహ్యంగా వాళ్ళు విపరీతమైన వేషధారణతో ఉండటం జరుగుతుందనమాట. వేషధారణతో ఉండడం వల్ల వాళ్ళేంది విభూది బొట్లు పెట్టుకోవడం ద్వారా, మరి మాంసం తింటే మనం ఈ యొక్క కట్టెల మీద కాల్చే ఈ పెను కష్టాలు చుట్టుముడతాయనే విషయాలు తెలుసుకుంటున్నామా లేదా? నిజమైన మానవత్వంతో మనం విరాజిల్లుతున్నామా లేదా? మరి అత్త కోడల మీద కావచ్చు, అంటే ప్రాపంచికంగా గూడా మనం మానవత్వంగా ఉంటున్నామా లేదా? ముందు ఏ విషయాన్ని మనం సాధించాలి అంటే, మరి ఆత్మలోకాల నుంచి గూడా ఆ యొక్క ఉన్నతమైన సదాత్మలు కూడా భూమి మీదకు వచ్చి, అతి సామాన్యంగా వాళ్ళు జన్మలు తీసుకోవాల్సిందే. ఆ జన్మలు తీసుకున్న తర్వాతనే వారు గూడా ఈ యొక్క కష్ట సుఖాలను మేము అధిగమించగలుగుతున్నామా? మరి మనలో ఆ మానవత్వం అనేది మనలో రాగలుగుతుందా అనేది ఉన్నతమైన సదాత్మలు కూడా దివి నుంచి వచ్చిన వాళ్ళు గూడా ప్రతి ఒక్కళ్ళు పరీక్షించుకోవాల్సిందే వారిని అని తెలియపరుస్తున్నారు మాస్టర్స్. మరి మరి ఈ సృష్టిలో ఎవరి మీద గూడా అధికారం గాని, పెత్తనం గూడా చెలాయించే అర్హతే లేదు. అసలు అవసరమే లేదు. కానీ భర్త భార్య మీద కావచ్చు, యజమాని వారి ఇంట్లో పనిచేసే ఆ యొక్క వ్యక్తి మీద కావచ్చు, ఎన్నో రకాలుగా మనం సహాయం చేస్తున్నాం కదా! వారి మీద. వారిని మనం అజమాయిషీ చేయొచ్చు. మన మన గుప్పెట్లో మనం పెట్టుకోవచ్చు. అనే ఒక అటువంటి భావనతో వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ ఉపయోగమే లేదు మాస్టర్స్. వాళ్ళకి నువ్వు రూ. 1,00,000, ₹1,00,00,000 ఎంత సహాయం చేసినా గూడా వీళ్ళు నా కింద ఉండాలి. నేను వాళ్ళ మీద అధికారం చెలాయించాలి. పెత్తనం చెలాయించాలి. ఆ ద్వారా నువ్వు సహాయం చేశావు అంటే, ఆ సహాయం సహాయమే కాదు. అది మానవత్వం ఎంతకంటే కాదు అని తెలియపరుస్తున్నారు మాస్టర్స్. మరి నిజమైన మానవత్వం అంటే ఏమిటి మరి? ఎటువంటి సహాయం చేసినా మనం వారికి చేశాము అన్న ఒక భావన లేకుండా మనతో మాస్టర్స్ వాళ్ళకి సహాయం చేసేలాగా మనకి ఈ యొక్క జన్మలో మనకేం చేస్తారంటే, కొంత ధనాన్ని మనకిస్తారిట్లా. "ఈ ధనాన్ని నీ ఒక్కరికే కాదు నాయనా, నువ్వు నలుగురికి పంచు. నువ్వు పంచడం కోసం నేను నీకిచ్చాను. అంతేగాని నీ గుప్పెట్లో పెట్టుకోవడం కోసం కాదు. నువ్వు నలుగురికి పంచు. అందుకోసమే నేను నీకిచ్చానని" చెప్పే విషయం మనకి మాస్టర్స్ తెలియపరుస్తున్నారనమాట. సో, అలా నలుగురికి పంచడం ద్వారా నువ్వు ఎటువంటి స్వార్థం లేకుండా నేనే చేస్తున్నాను. వీళ్ళు నా వల్లే ఆనందంగా ఉన్నారు. మరి నేను ఇట్లా చేయబట్టే వీళ్ళందరూ గూడా ఈరోజు ఒక ముద్ద తింటున్నారని ఒక అహంకారపూరితమైన స్వభావంతో వీరు ఎంత సహాయం చేసినా ఉపయోగం లేదు. అది మానవత్వం అనేది ఎంతవరకు అనిపించుకోదు. అందువల్ల నిస్వార్థంగా నువ్వు ఎటువంటి సహాయం మనకు రూపాయి ఇచ్చినా గూడా, మరి మాస్టర్స్ మనకిచ్చారనే ఒక భావనని మనం డెవలప్ చేసుకుంటూ, మరి ఇటువంటి సహాయాలను వాళ్ళకి అందించాలి అని చెప్తున్నారు. మరి మనలో ఈ యొక్క మానవత్వం డెవలప్ అవ్వాలి, ఎటువంటి స్వార్థపూరితమైన భావనలు లేకుండా నిస్వార్థంగా ఉండాలి అంటే మనం ఎలా తయారవ్వాలి? ఇటువంటి మనోభావాలుగా మనం మానసికంగా ఎలా ఎదగాలి అంటే, మనము ముందుల ధ్యానం చేయాలి. ఎటువంటి వారైనా ఉన్నత సదాత్మలు కావచ్చు, ఎటువంటి ఇంకా ఉన్నతమైన ఎన్ని విషయాలైనా కావచ్చు, ముందు మనం ధ్యానం ద్వారానే మనం ఏ విషయాన్నైనా సరే సాధించగలం మాస్టర్స్. ధ్యానమే శరణ్యం మనకి. తద్వారానే మనం ధ్యాన సాధన ద్వారా మన మానవత్వాన్ని పొందగలము. మరి ఆ మానవత్వాన్ని పొందుతున్నామా లేదా అనే విషయం మనం చెక్ చేసుకుందాం ఎప్పటికప్పుడు. మరి నరజన్మ ఎంతో ఉత్తమమైనది అంటూ ఉంటారు కదా! మరి అన్ని జన్మల్లో కల్లా నరజన్మ అనేది ఎంతో ఉత్తమమైనది. మరి ఈ నరజన్మ ఎత్తడానికి మనం ఎన్ని జన్మల్ని దాటుకుంటూ రావడం జరిగింది. అదే మన ఈ యొక్క పిరమిడ్ ధ్యానంలో పత్రిసారి ధ్యానం రావడానికి ఎన్ని వందల జన్మలు దాటుకుంటూ రావడం జరిగింది. ఆ తర్వాతనే మనం ఉత్తమమైన జన్మ తీసుకొని, ఈ యొక్క నరజన్మ ద్వారా మనం ఏం జ్ఞానం పొందాలి? ఆ జ్ఞానాన్ని ఎలా మనం అందరికీ కూడా పంచాలి? అనే విషయాన్ని మనం తెలుసుకుంటూ ఉంటామనమాట. మరి ఆహ్, ప్రతి సృష్టిలో ఉన్న ఈ జీవరాశి అదనంగా ఉండే కంటే, బుద్ధి ఉన్న లక్షణాన్ని కలిగి ఉన్న ద్వారా బుద్ధిని శుద్ధి చేసుకోవటం ద్వారా మనం బుద్ధుళ్ళమవుతాం అంటున్నారు. మరి మనం ధ్యానం చేసిన తర్వాత, జ్ఞానం పొందిన తర్వాత మనలో ఏమున్నాయి? మనలో ఏ గుణాలు సరిగా సరి అయిన విధంగా ఉన్నాయా? సరికాని విధంగా ఉన్నాయా? అంటే మనలో మనసు పనిచేస్తుంది, బుద్ధి పనిచేస్తుంది. మరి మనం మనసు మాట వింటున్నామా? బుద్ధి మాట వింటున్నామా?
చూడండి మాస్టర్, మనం చాలా సందర్భాల్లో అనుకుంటాం. కొన్ని కొన్ని విషయాలు ఆలోచించేటప్పుడు గానీ, కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు గానీ, నా మనసు చెప్పిందనో, నా బుద్ధి చెప్పిందనో అంటూ ఉంటాం. కానీ మనసు చెప్పేదానికి, బుద్ధి చెప్పేదానికి తేడా ఏంటి? మనసనేది మనల్ని మన స్వార్థం కోసం మన నిర్ణయాలు తీసుకునే విధంగా మనసు మనల్ని ప్రేరేపిస్తుంది. అదే బుద్ధయితే మన, తన అనేది ఉండదు. ఏది ధర్మమో, ఏది నిజమైనదో, ఏది సరి అయినదో అటువంటి నిర్ణయాన్ని తీసుకునే జ్ఞానాన్ని కలిగించేదే బుద్ధి. సో, అందువల్ల మనం బుద్ధిగా ఉండడం ద్వారా బుద్ధిగా ఉండే జీవితంలో సరైన నిర్ణయం తీసుకోవడం ద్వారా మనం బుద్ధుళ్ళంగా మారామా అని చెప్పని మన మాస్టర్స్ అంటున్నారనమాట పత్రి సార్. మరి బుద్ధుళ్ళుగా మారడం అంటే ఏంటి? మనం బుద్ధులుగా మారడానికి మనం ఏ యొక్క ప్రయత్నాలు మనం చేస్తూ ఉన్నాం ఇప్పటిదాకా? మరి నిజంగా మనం ఇంత ప్రయత్నం ద్వారా, ధ్యానం ద్వారా, సజ్జన సాంగత్యం ద్వారా, మరి స్వాధ్యాయం ద్వారా నిజంగా బుద్ధుళ్ళమయ్యామా? మరి మానవత్వం నుంచి బుద్ధుళ్ళుగా మనం తయారవుతున్నామా? లేదా అయ్యాము అనుకున్నామా? అని మనల్ని మనమే మరి పరీక్షించుకుంటూ ఉండాలి. ఉందా లేదా అని చూసుకుందాం మరి. అయితే మనం ఈ యొక్క బుద్ధత్వం వచ్చిందా లేదా అని అనడానికి మనకి ఒకే ఎగ్జాంపుల్ మాస్టర్. మన యొక్క బుద్ధుడు, గౌతమ్ బుద్ధుడు ఆయన ఎంతో రాజ్యాన్ని వదిలిపెట్టుకొని మరి అడవుల్లోకి వెళ్ళిపోయి ఒక జ్ఞానాన్ని తెలుసుకోవడం కోసం ఈ యొక్క ప్రాపంచిక సుఖాలన్నీ కూడా ఎంతో మరి పరమార్థాన్ని మనకు సంకల్పించేవి కాదు అనే విషయాన్ని తెలుసుకొని తద్వారా ఆయన బుద్ధుడిగా వెళ్ళేసి అందరికి ధ్యాన ప్రచారం చేస్తూ ఆయన యొక్క జ్ఞానాన్ని ఇంప్రూవ్‌మెంట్ చేసుకుంటూ ఉన్నాడు. మరి ఊరికే చేసేసాడా? ఆ బుద్ధత్వం ఆయనకి ఊరికే వచ్చేసిందా? మరి ఎలా వచ్చింది మాస్టర్స్? అయితే ఆయన ఊర్లో వెళ్తూ అందరిని ఇట్లా ఆహ్, ఆహ్, అందరి దగ్గర ఆహారాన్ని అడుక్కుంటూ వెళ్తూ వాళ్ళు వెళ్ళినప్పుడల్లా అందరూ గూడా ఈయన్ని చాలా రకాలుగా అవమానిస్తూ ఉండేవాళ్ళనమాట. "ఏమయ్యా నీకేమి రోగము? ఇంత చక్కగా దిట్టంగా ఉన్నావు. చక్కగా ఏదైనా పని చేసుకొని నువ్వు జీవించవచ్చు గదా! అందరిళ్ళకి వెళ్లి ఇట్లా ఎందుకు చేశావు?" అని చెప్పని మాటలు అనేవాళ్ళు. మొహం మీద నీళ్లు విసిరేవాళ్ళు. మొహం మీద ఏదన్నా పదార్థాలు విసిరికొట్టేవాళ్ళు. తలుపులు కొట్టి తిట్టేవాళ్ళు. ఎటువంటి విధంగా వాళ్ళు ప్రవర్తించినా కూడా ఈయన ఒక చిన్న చిరునవ్వుతోటే ఆయన యొక్క లక్ష్యాన్ని సాధించుకుంటూ ఉండేవారు. ఎందుకంటే వీరు ఈ యొక్క గౌతమ బుద్ధుడు ఈయన్ని ఎవరైతే మరి నిర్లక్ష్యంగా మాట్లాడారో వారి యొక్క నిందలన్నింటినీ కూడా ఒక ప్రసాదంలా స్వీకరించడం జరిగింది. అదంత చిన్న విషయమా మాస్టర్స్, మరి ఆయన ఎంత సాధనలు చేసుంటారు? ఎంత యొక్క జ్ఞానాన్ని పొంది ఉండాలి? మరి ఆ తెలుసుకున్న జ్ఞానాన్ని ఆచరించుకోవడం ద్వారా ఆయన ఎంతో విషయాలు తెలుసుకొని ఇటువంటి బుద్ధత్వాన్ని సాధించగలిగారు. ఎటువంటి బుద్ధత్వాన్ని సాధించగలిగారు? ముఖం మీదే విసిరికొట్టినా, ముఖం మీద అవమానించినా, ఎంతో ఘోరంగా చేసినా కూడా మరి మానము మధురమే, అవమానము మధురమే అన్నారు. మరి మనం 10 నిమిషాలు మనకు అలా చెప్పారు. కానీ మనం ఉండగలుగుతున్నామా? ఉండాలి అంటే ఎటువంటి సాధనలు చేయాలి? మరి ఎటువంటి వారిని మనం ఆదర్శంగా తీసుకోవాలి? ఎటువంటి వారిని మనం స్ఫూర్తిదాయకంగా తీసుకొని మనం ఎటువంటి ప్రయత్నాలు చేయాలని మనం మన యొక్క జీవితాల్లో మనం నిర్ణయించుకోవడం జరుగుతుంది. మరి అటువంటి ద్వారా మనం మానవత్వం ద్వారా నెక్స్ట్ బుద్ధులుగా మారామా లేదా అనే విషయాన్ని మనం తెలుసుకుంటూ ఉందాం మాస్టర్స్. మరి మనకి ఈ భూమి మీదకి వచ్చినందుకు మన లక్ష్యం ఏమిటి? మన లక్ష్యం ఏంటో తెలుసుకున్న తర్వాతనే మనం బుద్ధులుగా మారే అవకాశం ఉంటుందన్నమాట. మరి మన లక్ష్యాన్ని ఎలా తెలుసుకోగలగాలి? మనం ధ్యానం చేసి, మరి మనం తెచ్చుకున్న కర్మలను దగ్ధం చేసుకొని ఆనందంగా జీవించటానికి, తద్వారా అందరూ గూడా ఆత్మజ్ఞానులుగా తయారవ్వడానికి, సంపూర్ణంగా ఆత్మస్వరూపులుగా ఆనందకరంగా విరాజిల్లడానికి జన్మను తీసుకొనొచ్చాం. కానీ అందరూ ఆనందంగా ఉంటున్నామా లేదా? ప్రతి ఒక్కరు ఆనందంగా ఉంటున్నామా లేదా? మరి ప్రాపంచికంగా ఉండేవాళ్ళు చేసే ఆలోచనలకి, మరి ధ్యాన సాధనలు చేసేవారి ఆలోచనలకి మరి తేడా తెలుస్తోందా లేదా? ఎటువంటి విధంగా మన మానసిక స్థాయిలో ఎదుగుతున్నాయి? మరి ఈ భూమి మీదకి మనం జన్మ తీసుకొని వచ్చి ఎన్నో కర్మలు తొలగించుకొని మరి ఉన్నత సదాత్మలే భూమి మీదకొస్తారని చెప్పి అంటున్నారు కదా! మరి వారు కూడా మామూలు మానవులుగానే జన్మ తీసుకొని ఎటువంటి జ్ఞానం లేకుండా ఆహ్, భూమి మీదకి రావడం జరుగుతుంది. మరి ఆ రావడం జరిగిన తర్వాత వాళ్ళు ఎటువంటి ప్రయత్నాల ద్వారా వారి యొక్క లక్ష్యాలను తెలుసుకున్నారు అని చెప్పి విషయం తెలుసుకోవటం, మనం కూడా అటువంటి విధంగానే మన లక్ష్యాన్ని ఛేదించుకొని మరలా తిరిగి ఉన్నత సదాత్మలకు మరి పైలోకాలకు వెళ్ళటం అనేది జరుగుతుంది. మరి ఇది ఎలా జరుగుతుంది మాస్టర్స్? మరి మన శరీరంలో ఉన్న 72,000 నాడులు మరి వాటికి శక్తి ఎలా వస్తుంది? మరి ధ్యాన సాధన చేయడం ద్వారా మనకి మొదట మన శరీరంలో నిక్షిప్తమైన కర్మలన్నింటినీ గూడా దగ్ధం చేసుకోవాలి అంటే మరి ధ్యానం ద్వారా మరి విశ్వమయ ప్రాణశక్తి సహస్రారం ద్వారా
మన శరీరంలో మరి నిక్షిప్తమై ఉండటం ద్వారా తద్వారా మనకి దివ్య దృష్టి ఉదయించి, తద్వారా మన జన్మలో ఉన్న మన యొక్క శరీరంలో నిక్షిప్తమైన కర్మలన్నింటిని కూడా తొలగించుకోవడం ద్వారా మరి 72,000 నాడులు కూడా మరి యాక్టివేషన్ అయ్యి, మరి వాటి ద్వారా మన శక్తిని పొంది మనకు కర్మను తొలగించుకోవడం జరుగుతుంది. మరి ఆ కర్మను తొలగించుకోవడం ద్వారా మనకెంతో జ్ఞానం వస్తుంది. మనకెంతో జ్ఞానం వస్తుంది. మరి ఆ జ్ఞానాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటున్నాము? మరి విశ్వమయ ప్రాణశక్తి మన సహస్రారం నుంచి మన మూలాధారం వరకు మరి ఎంతో ప్రసారం జరుగుతూ ఉండటం వల్ల మనలో ఎన్నో శక్తులు, దివ్య శక్తులు ఉదయించడం జరుగుతుంది మాస్టర్. అవి ఎటువంటి శక్తులంటే మరి టెలిపతి ద్వారా కావచ్చు, టెలివిజన్ ద్వారా కావచ్చు. మరి ఈ శక్తులతో ఉదయించుకోవడం ద్వారా మనకేమవుతుందంటే ఎదుటివారి యొక్క మనోభావాలు గాని, వారి యొక్క ఆలోచనలు గాని, వారు మనకి ఏం చెప్పదలుచుకున్నారనే విషయాలు గాని, ఒక మాస్టర్స్ ద్వారా మనకి ఈజీగా అతి త్వరగా అర్థమయ్యే యొక్క ప్రక్రియ జరుగుతుంది మాస్టర్స్. సో, ఈ యొక్క ప్రక్రియ జరగడం వల్ల టెలిపతి అనే దాన్ని ఈ విధానంగా మనకి విశ్వమయ ప్రాణశక్తి ద్వారా సహస్రారం నుంచి మూలాధారం వరకు మనం స్వీకరించిన ఈ శక్తి ఏదైతే ఉందో తద్వారా మనం మన కర్మలు తొలగించుకొని మన యొక్క భూమి మీద వచ్చిన లక్ష్యం ఏంటి అని తెలుసుకునే మార్గం అనేది మనకి ధ్యాన సాధన వల్ల మనం పొందుతూ ఉంటాము. ఏ విషయాన్ని సాధించాలని మనం మొదట ధ్యానానికి శరణాగతి అవ్వాల్సిందే అనే విషయాన్ని మనం తెలుసుకుందాం మాస్టర్స్. మరి మన లక్ష్యం తెలియాలి అంటే ఊరికే కూర్చొని ఇంట్లో ఉంటేనే, లేదంటే కళ్ళు మూసుకొని పూజలు చేస్తేనే, లేదంటే అన్నదానాలు చేస్తేనే, మరి యజ్ఞాలు, హోమాలు చేయడం ద్వారా, వీటి ద్వారా మన దివ్యశక్తి ఉదయించదు. మరి విశ్వమయ ప్రాణశక్తి మనం గమనించి మన కర్మలు తొలగించుకోవాలి అంటే, మరి ఏ యొక్క పూజా విధానం ద్వారా కావచ్చు, ఎటువంటి హోమాల ద్వారా కావచ్చు, ఎటువంటి అవకాశమే లేదు మాస్టర్స్. అందువల్ల మనం ధ్యాన సాధనలు చేద్దాము. మన యొక్క కర్మలు తొలగించుకోవడం ద్వారా మన లక్ష్యం ఏంటో అనే విషయం తెలుసుకోవడం జరుగుతుంది. ఆ తెలుసుకోవడం ద్వారానే ఆచరణ అనే ఒక దృక్పథం మనలో రావడం వల్ల, ఈ మానవత్వం అనే దాన్ని, ఈ బుద్ధత్వం అనే దాన్ని మనం స్వీకరించగలుగుతున్నాము. వాటి యొక్క లక్ష్యాలేంటో మనం తెలుసుకోగలుగుతున్నాము. మరి ఈ బుద్ధత్వం వచ్చేసిందంటే మన స్థితప్రజ్ఞత అంటారు. ఈ బుద్ధత్వం వచ్చిన వాడిని స్థితప్రజ్ఞత అంటారు. మరి స్థితప్రజ్ఞత అంటే ఏంటి? మరి బుద్ధత్వం అంటే ఏంటి? స్థితప్రజ్ఞత అన్నా కూడా ఎటువంటి కష్టాలొచ్చినా, ఎటువంటి అవమానాలొచ్చినా, ఎటువంటి విధంగా ఏ రకమైన పరిస్థితులు ఎదుర్కొన్నా కూడా మనం వాటిని చిరునవ్వుతో ఎదుర్కొని మనకు వచ్చినియి. వాటి గురించి మనం ఇబ్బందులు పడకుండా, బాధపడకుండా నాకే ఎందుకు ఇలాంటి కష్టాలొచ్చాయి అనే ఆలోచనలు చేయకుండా ఓకే. మనకొక సమస్యొచ్చింది. దాని యొక్క పరిష్కారం ఏంటి? దానికి యొక్క ఆలోచన ఏంటి? అనే విధంగా మనం అడుగులు వేస్తూ ఉండగా మనం ఏదైతే ప్రతి ఒక్క లక్ష్యాన్ని ఛేదించుకుంటూ వెళ్తామో మనకప్పుడు బుద్ధత్వం వచ్చినట్లు. ఈ రకంగానే మనం బుద్ధత్వం సాధించగలమే తప్ప, ఎటువంటి ప్రయోజనాలు, ఎటువంటి సహజమైన ప్రక్రియల వల్ల మనకి రాదు అని జెప్పి మనకి మాస్టర్స్ తెలియపరుస్తున్నారండి. మరి ఇప్పటిదాకా మనం మరి మానవత్వం గురించి చెప్పుకున్నాము. బుద్ధత్వం గురించి చెప్పుకుంటున్నాము. మరి ఈ 2 మనం సాధించగలగాలి అంటే మన ధ్యాన సాధన వల్లనే మనం జ్ఞానం తెలుసుకోవడం ద్వారా అందరి జీవుల పట్ల మనం ఎంతో కరుణామయంగా ఉండాలి. మరి మానవత్వంగా ఉండాలనే విషయం తెలుసుకున్నాము. ఎందుకంటే ఎటువంటి స్వార్థపూరితమైన ఆలోచన లేకుండా ఉండే మానవత్వమే మనకందరికి రావాల్సింది. మరి నెక్స్ట్ బుద్ధత్వం. బుద్ధత్వం మనకి ఏ రకంగా వచ్చింది అంటే, ఇటువంటి సాధన ద్వారా మరి మానం మొదలమే, అవమానం మొదలమే అనే ఒక సాధన ద్వారానే మనం బుద్ధత్వాన్ని సాధించగలము. దాన్నే స్థితప్రజ్ఞత అని కూడా అంటారు మాస్టర్స్. మరి మనకు వచ్చిన ఈ స్థితప్రజ్ఞత్వాన్ని మనం ఈ యొక్క బుద్ధత్వాన్ని ఎలా నిలుపుకుంటూ ఉండాలి? ఆ విషయాన్ని కూడా మనం చూద్దాం. మరి ఆత్మ ఆనందంగా ఉంటే శరీరము మరియు ప్రాపంచిక భోగాల మీద మక్కువ ఎక్కువ చూపెట్టదు. ఆత్మ ఆనందంగా ఉంటే మిగతావి కూడా సహజంగానే ఆనందంగా ఉంటాయి. మరి సహజంగా ఆనందంగా ఉండడం అంటే అంత తేలిక? బుద్ధత్వం అన్నా, సహజమైన ఆనందంగా ఉండడం అన్నా ఒకటే విషయాలు మాస్టర్స్. ఎందుకంటే ప్రాపంచికంగా కూడా మీరు ఎదుర్కొంటేనే అది ఆధ్యాత్మిక పరంగా గూడా, ఆత్మ పరంగా గూడా మీరు ఎదగడం జరుగుతుందనమాట. మరి ప్రాపంచికంగా గూడా బుద్ధత్వంగా ఉండాలి. ఎందుకంటే ప్రాపంచికంగా బుద్ధత్వం సంపాదించిన తర్వాతనే, ఆ యొక్క మనం సాధించిన బుద్ధత్వాన్ని మనం యొక్క మాధవత్వంగా ఎలా తయారవుతామనే విషయాన్ని గురించి మనం అడుగులు వేయటం జరుగుతుందనమాట. అందువల్ల మనకి బుద్ధత్వం వచ్చిన తర్వాత రావడమే ఒక పాయింట్ అయితే, వచ్చాక ఆ బుద్ధత్వాన్ని ఎలా నిలుపుకున్నాం అనేది రెండో పాయింట్ అనమాట. మరి మనకి మరి ప్రాపంచికతలు ఉంటూ గూడా మన లక్ష్యాన్ని మర్చిపోయి,
ఇదే నా జీవితం, ఇదే నా శరీరం అనేవాళ్ళు గూడా ఉంటారు. బుద్ధత్వాన్ని పొందాము అనుకుంటారు గానీ, నిజమైన బుద్ధత్వమా అని కూడా వాళ్ళకి వాళ్ళు పరిశీలించుకోకుండా మరి ఉన్నత సదాత్మలు భూమి మీదకి వచ్చి వారి యొక్క మరి జ్ఞానాన్ని పొందాలి అని చెప్పి వచ్చిన వాళ్ళు కూడా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వాళ్ళ లక్ష్యాన్ని మర్చిపోవడం ద్వారా ప్రాపంచికంలో ఇరుక్కుపోయి ప్రాపంచికుల్లానే జీవించే వాళ్ళు గూడా ఉంటారు. ఇది మనకొక ఎగ్జాంపుల్ అన్నమాట. వీళ్ళు ఇలా ఉండకూడదని ఎగ్జాంపుల్ అన్నమాట. ఉన్నతమైన సదాత్మలు భూమి మీదకొచ్చి జ్ఞానం తెలుసుకోవడం ద్వారా వస్తారు కానీ, కొంతమంది ఆత్మలు మళ్ళీ వాళ్ళ లక్ష్యాన్ని మర్చిపోయి, మరి ఎటువంటి ధ్యాన సాధనలు కూడా వాళ్ళు చేపట్టకుండా మరి ప్రాపంచికంలోనే కలిసిపోయి మళ్ళా జన్మలు, జన్మలు తీసుకుంటూ అప్పుడు వాళ్ళు ఇంకా కష్ట నష్టాలు ఎదుర్కోవడం ద్వారా అప్పుడు ధ్యానంలోకొచ్చి బుద్ధత్వాన్ని పొందుతారంట. ఈ విషయం మనం కంపల్సరీ మనం గమనించుకోవాలి మాస్టర్స్. ఎందుకంటే ఎంత సాధనలు చేసిన ఉన్నత సదాత్మలైనా గూడా భూమి మీదకొచ్చినప్పుడు అలాంటి లక్ష్యాన్ని మర్చిపోతున్నప్పుడు మనం ఏంటి? మరి నిరంతరం మన సాధనలేంటి? మన యొక్క ప్రయత్నం ఎలా సాగుతూ ఉంది? అనే విషయాన్ని మనం నిరంతరం చెక్ చేసుకుంటూ ఉండాల్సిందే. మరి ఎన్‌లైట్‌మెంట్ స్టేజ్ మనకు పొందుతూ ఉండాల్సిందే. మరి బిఫోర్ ఎన్‌లైట్‌మెంట్ మనం ఎలా ఉన్నాము? ఆఫ్టర్ ఎన్‌లైట్‌మెంట్ మనం ఎలా ఉంటున్నాము? అనే విషయాన్ని మనం చర్చించుకుంటూనే ఉండాలి మాస్టర్స్. సో, మన యొక్క బుద్ధత్వాన్ని మనం ఎలా ఉండాలని తెలుసుకున్నాం కాబట్టి, మరి దీని ద్వారా మనం ఏం తెలుసుకోవాలి? మరి మాధవత్వంలోకి మనం ఎలా అడుగు పెడదామో చూద్దాం. మరి మాధవత్వంగా ఉండటమంటే మరి అది కూడా తేలికైన విషయమేం కాదు. మాధవులుగా ఎలా తయారవుతామో చూద్దాం మనం. మరి మరి మన మహాత్మా గాంధీ ఏం చెప్పారు? ఆహ్, సబ్‌కో సమ్మతి దే భగవాన్. సబ్‌కో సమ్మతి దే భగవాన్ అన్నారన్నమాట. ఎందుకంటే అందరికీ కూడా సన్మతి, సద్గతి ఇవ్వమని అన్నారన్నమాట. మహాగాంధీ ఇది వారు కూడా. మరలా పొందిన తర్వాత ఈ యొక్క సద్గతి ఎలా ఉంది మనకి అనే విషయాన్ని మనం చూసుకుందాము. మరి భగవంతుడిని ప్రార్థించారు. భగవాన్ అంటే అనేక ఎక్కడో ఆకాశంలో ఉండరు. భగవాన్లంటే ఆకాశంలో ఉంటారు. భూమి మీద అందరూ మానవులే ఉంటారనే దానికి లేదు. అసలు భగవానుడంటే ఎవరు? భగవంతుడి యొక్క లక్షణాలంటే ఏమిటి? అందరూ నీలోనే మన ప్రతిసారి నీలోనే భగవంతుడు ఉన్నాడు అని చూసుకో అంటారు. భగవంతుడు అంటే ఏ చిత్ర పటాల్లోనో మరి ఈ యొక్క మనం ఏ యొక్క పూజా విధానాల్లోనే మనకి భగవంతుడు ఉండడు. నీలోనే భగవంతుడు ఉంటారు అని చెప్పి చూసుకో అంటారు. మరి ఆహ్ మన యొక్క పిరమిడ్ మాస్టర్‌లందరూ కూడా దేవుళ్ళే, దేవతలే, దేవీ దేవతలే అంటూ ఉంటారు. ఈ దేవీ దేవతలు ఎలా మనం సంపాదించుకోవాలి అంటే, ఇప్పుడే మనం మానవులుగా జన్మ తీసుకొని, మరి బుద్ధులుగా బుద్ధత్వాన్ని సాధించి, స్థితప్రజ్ఞను సాధించిన తర్వాతే ఇటువంటి మాధవులుగా మనం తయారవుతాము. అప్పుడు మనందరం గూడా పిరమిడ్ మాస్టర్‌లందరూ కూడా మాధవులమే అనే విషయం మనం క్లారిటీ తీసుకుంటామనమాట. ఈ మాధవులు అనే పాయింట్ మీద. అయితే మరి ఈ భగవతత్వం ఉన్న వాళ్ళందరూ గూడా సమ్మతి ఉన్నవాళ్ళే. సమ్మతిని పొందిన వాళ్ళే అని జెప్పి మనం తెలుసుకోవాలనమాట. మరి రాముడు అంటే ఎవరు? మనం సినిమాల్లో చూసినట్టుగా రాముడు, సీత ఉంటారు. మరి రాముడు ఎంతో గొప్పవాడు. మరి తండ్రి యొక్క పాలనకి ఎంతో విలువనిస్తాడు. ఇటువంటి ప్రాపంచికమైన కథలైతే మనం వింటూనే ఉన్నాం, తెలుసుకుంటూనే ఉన్నాం. కానీ రాముడు అంటే ఎవరంటే ఆత్మారాముడు. మన యొక్క లోపల ఉండే ఆత్మే ఆత్మారాముడు. అనే విషయాన్ని మనం తెలుసుకుంటూ ఉండాలి. మరి సీత అంటే ధ్యానం ద్వారా పొందే ఆదిశక్తి సీతాదేవి అంటే. ఆవిడ ఒక వ్యక్తిగా ఎవరం చూడకూడదు. రాముడు అంటే ఒక వ్యక్తిగా మనం ఎవరం చూడకూడదు. ఆత్మారాముడు అంటే రాముడు. మన ధ్యానంలో వచ్చే శక్తి సీతామాత దేవి అనే విషయం మనం రకాల తలలు ఉన్న వాళ్ళని మనం చెప్పుకుంటాం. అందరూ మనకు అది తెలిసిందే. కానీ దశకంఠుడు అంటే 10 రకాల ఆలోచనలు చేసేవాళ్ళు అని అర్థం అన్నమాట. 10 తలలున్న రావణాసుడు ఎట్లా తలలుంటాయో, మనందరికీ గూడా 10 రకాల ఆలోచనలు చేస్తూ ఉంటాం. మరి ప్రాపంచికంలో ఉంటే మనం చేసే ఆలోచనలేంటి? అతిగా ఆలోచిస్తాము. ఇంకొకళ్ళని బాధ పెడతాము. వాళ్ళు ఎవరన్నా సంతోషంగా ఉంటే మనం భరించలేము. మరి వాళ్ళని ఏ రకంగా మనం మాటలతో బాధ పెట్టాలా? మరి వారి వారి యొక్క ధనాన్ని మనం ఎట్లా లాక్కోవాలి? మనమే బావుండాలి ఆనందంగా. ఎవరు ఉండకూడదు. మరి ఒకళ్ళ మీద చెడు దుష్ప్రభావాలు పంపకుండా ఉండాలి. ఇట్లా 10 ఆలోచనలు ఉన్న వాళ్ళందరూ గూడా రావణాసురులే, దశకంఠుళ్ళే అని జెప్పి చెప్తున్నారనమాట. మన యొక్క దేవీ దేవతల వాళ్ళలో ఉన్న శక్తి అంతా గూడా మనం తెలుసుకోవాల్సిన జ్ఞానంతోనే ముడిపడి ఉంది. అంతేగాని మన పటాల్లో చిత్రపటాల్లో పెట్టి ఆయనకి వాళ్ళకి దండలేసి పూజలు చేస్తే రాముడికి ధ్యానం చేస్తే, రాముడికి పూజ చేస్తే మన కష్టాలు తొలగుతాయి. మన యొక్క కోరికలు తీరుతాయి అనే భావనల్లోనే అందరూ చూస్తున్నారే తప్ప, రాముడంటే మరి ఆత్మారాముడు, దశకంఠుడంటే మరి 10 రకాల ఆలోచనలు చేసేవాళ్ళు. మరి సీతాదేవి అంటే
మన ధ్యానం ద్వారా పొందే శక్తి, ఇటువంటి విషయాల ద్వారా మన యొక్క జ్ఞానాన్ని పెంచుకోవాలి అని మనం తెలియపరుస్తున్నారు మాస్టర్స్. అవునా అండి? మరి ఇలా చేస్తూ వివిధ ప్రలోభాలకు లోనయ్యే చిత్త చాంచల్య కలవాడని మరి ఇలా ఉన్న వాళ్ళందరూ ఏమంటారు? చరిత్రహీనులు అని చెప్పని అంటారంట. అంతే గదా! కృష్ణుడు మరి ఎంతోమంది మన దేవుళ్ళు ఎంతోమందున్నారు. 3,00,00,000 దేవతలుంటారు మనకి అని అంటారనమాట. ఈ 3,00,00,000 మంది దేవతల్లోనూ ఆ యొక్క గుణాల్ని మనం తీసుకోవాలనే గాని మన యొక్క ఉద్దేశము. ఆ 3,00,00,000 దేవతలందరికీ కూడా పూజలు చేసి వాళ్ళ యొక్క సమయాన్ని మరి ధ్యానం చేయకుండా సమయాన్ని వృధా చేసి ప్రసాదాలతో పెట్టారు. నైవేద్యాలు పెట్టారు. మరి ఈ ప్రసాదాలు ఏం పెట్టాలి? ఈ నైవేద్యాలంటే అసలు ఏమిటి? అలా తీసుకోక మా అన్‌మ్యూట్ చేసుకోండండి. అయితే మరి వాయుపుత్రుడు అని జెప్పి ఎవరిని అంటారు? ఎవ్ ఎవ్ ఎవరిని అంటారంటే మనం ఆంజనేయ స్వామి ఎట్లా ఈ రాముడిని, సీతాదేవిని, రాముల వారిని, సీతాదేవిని మరి దశకంఠుల్ని వీళ్ళ యొక్క గుణాలు ఏవైతే ఉన్నాయో అని చెప్పి మనం తెలుసుకున్నామో, మరి రావణాసురుడు అంటే 10 రకాల ఆలోచనలు అలా ఉండకూడదు. మరి అట్లా ఉన్నవాళ్ళు చరిత్రహీనులు అని ఎలా అంటారో, ఇలాంటి విషయాలు తెలుసుకోకపోతే మరి ఇంకొక విషయాన్ని కూడా మనకు తెలియపరుస్తున్నారన్నమాట మాస్టర్స్. వాయుపుత్రుడు అంటే ఎవరు? మరి ప్రతి క్షణం శ్వాస మీద ధ్యాస ఉంచి, ఆత్మారామునితో అనుసంధానమైన సీతాదేవి అనే విశ్వశక్తి జాడను వెతికి తెచ్చి, ఆత్మశక్తిని పెంచే శక్తే అని గ్రహించాలి. అంటే ఆంజనేయ స్వామిని ఇలా మనం తీసుకోవాలే గాని, ఆంజనేయ స్వామి అలా పైకి వెళ్తారు. ఆయన ఇష్టం వచ్చినట్లుగా స్వేచ్ఛగా ఉంటారు. మన కోరికలు తీరుస్తారు అనే మాత్రమే కాదు మాస్టర్స్. వాయుపుత్రుడు అంటే మన యొక్క శ్వాసల్ని గమనించి మనం తీసుకున్న విశ్వశక్తి ఏ రకంగా మనకు వస్తుంది అనే విషయాన్ని తెలియపరుస్తూ, మనం తెలుసుకునే మనలోని ఆత్మశక్తిని వెలికి తీసే యొక్క శక్తి కలవారు అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. మరి ఆంజనేయ స్వామి ఒక చోట ఒక ప్రదేశంలో ఏమవుతుందో మాస్టర్స్, ఆంజనేయ స్వామి అంటే చిరంజీవి కదా ఆయన. ఈ యొక్క చిరంజీవులుగా ఉన్న ఆయన ఇప్పుడు కూడా ప్రెజెంట్ కూడా ఆయన చిరంజీవే కాబట్టి ఈయన ఒక మాతంగుల యొక్క గూడెంలో వాళ్ళు ఎంతో నిస్వార్థంగా మరి ఎంతో ప్రకృతిపరమైన జీవనాన్ని గడుపుతూ ఉండటం వల్ల వాళ్ళు స్వచ్ఛమైన హృదయంతో ఉంటారు. అయితే ఆ స్వచ్ఛమైన హృదయంతో ఉన్న వాళ్ళకి ఇప్పటికి గూడా ఆ ఆంజనేయ స్వామి వారికి వచ్చిన 40 సంవత్సరాలకోసారి కనబడతారంట. ఆ మాతంగుల యొక్క గూడానికి. 40 సంవత్సరాలకోసారి వచ్చి వారికి శ్వాస మీద ధ్యాస పెట్టి, ధ్యానం చేసి, సజ్జన సాంగత్యం చేసి, మన స్వాధ్యాయాల ద్వారా ఎన్నెన్నో జ్ఞానాలను పంచి, ఆ పంచిన విషయాన్ని ఎలా ఆచరించుకుంటూ ఉండాలనే విషయాన్ని చెప్పి వెళ్ళిపోతారంట. అది గూడా సశరీరంగా వస్తారంట. ఎందుకంటే ఆయన ఎంతో ఆత్మశక్తి కలవారు కాబట్టి, సూక్ష్మంగానూ ఉండగలరు, శరీరం తీసుకొని కూడా ఉండగలరనమాట. అలాగనే ఆ యొక్క మాతంగ గూడానికి ఆయన సశరీరంతో వెళ్ళి, ఈ యొక్క జ్ఞానాన్ని పంచి మరి 40 సంవత్సరాలకోసారి వస్తారంట. ఈ యొక్క 40 సంవత్సరాలు కూడా ఆ యొక్క గూడెంలో ఉండే వాళ్ళందరూ ఆ స్వామి చెప్పిన జ్ఞానం తెలుసుకుంటూ, పంచుకుంటూ, ఆచరించుకుంటూ ఎంతో జ్ఞానవంతమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారంట. మరి మాతంగుల గూడెంలో వాళ్ళు ఎటువంటి విద్యలు ఉండవు, ఎటువంటి జ్ఞానాలు ఉండవు. అటువంటి వారు ఇంత సాధనలు చేస్తున్నారు అంటే వాళ్ళకి కారణం ఏంటంటే వాళ్ళ హృదయం అనేది ఎంతో స్వచ్ఛమైనది. కాబట్టే వారు మరి స్వామిది చెప్పిన జ్ఞానాన్ని ఎంతో మరి ఆచరణాత్మక జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. కానీ మనం ఈ యొక్క ప్రాపంచికంలో ఇటువంటి సమాజంలో ఉంటూ మనకన్ని సౌకర్యాలు ఉన్నాయి. అంత జ్ఞానము తెలుసు. కానీ మనం ధ్యాన సాధనలు చేయడానికి అటు ఇటు ఆడుతూ నాకిప్పుడు కుదరదు, అట్లా కుదరదు అని చెప్తూ మరి వాటిని నిరాకరిస్తూ ఈ ప్రపంచంలో ఉండే ఆస్తిపాస్తులను, ఇల్లు, వాకిళ్ళు అని ఈ యొక్క భ్రమల్లోనే మనం పడుతూ ఉంటున్నామే కానీ ఒకవేళ వాళ్ళు మేము ఆధ్యాత్మికంగా గూడా ఉంటాము. మరి గుళ్ళకెళ్తాము, హోమాలు చేపిస్తాము. మేము ఒక జీవికి కూడా హాని కలిగించము. మరి అని జెప్పని అంటూ ఉంటారు. కానీ వాళ్ళు చేసే ప్రతి చేతల్లోనూ ఒక స్వార్థం ఉంటుంది. నిస్వార్థంతో కాకుండా ఒక స్వార్థం ఉంటుంది. ఎందుకంటే ఆ యొక్క సేవలు ఎలా ఉంటాయంటే స్వార్థంతో కూడిన సేవలుగా చేస్తారు వాళ్ళు. ఎందుకంటే పేరు ప్రఖ్యాతులు కావాలి వాళ్ళకి. అందువల్ల చేస్తారు గానీ ఆధ్యాత్మిక చింతన అలా ఉంటుందే తప్ప నిస్వార్థంగా ఉండదు అని జెప్పి తెలియపరుస్తున్నారు. మరి ఆంజనేయ స్వామి మనకింత జ్ఞానాన్ని పంచుతూ ఉన్నారు మాస్టర్స్. మరి విభీషణుడు అంటే ఎవరో చూద్దాం మనం. మరి వివేకంతో యుక్తాయుక్తాల్ని మరి గమనించుకుంటూ, విచారించుకుంటూ దుర్బుద్ధి అనే రావణుడి నుంచి విడివడి సద్బుద్ధి అనే రాముడిని చేరిన వారు.
అని అర్థం అన్నమాట. చూడండి, వివేకంతో యుక్తాయుక్తాలు విచారించి విభీషణుడు మరి దుర్బుద్ధి అనే రావణుడు, అంటే రావణుడి దుర్బుద్ధే కదా! ఆయన ఎంతో గొప్పవారే. చాలా అంటే చాలా గొప్పవారే. ఎన్నో మహిమలున్నాయి. ఎంతో శక్తి ఉంది. ఆయన తలుచుకుంటే మరి శివమహాదేవుడిని గూడా ప్రత్యక్షం చేసుకొని ఎన్నో రకాలుగా సాధనలు చేసిన వ్యక్తి కూడా రావణాసుడు. కానీ అటువంటి వ్యక్తి కూడా ఒక్క బలహీనత, ఒక్క దుర్బుద్ధి. ఆ సీతాదేవిని ఇలా చేశానని అర్థం అన్నమాట. ఇక్కడ మనం కథ రూపంగా సీతాదేవిని ఆయన ఇట్లా తీసుకెళ్ళాడని కాకుండా, ఈ యొక్క దుర్బుద్ధి, మనలో ఉన్న దుర్బుద్ధి అనే విషయాన్ని మనం గమనించుకొని, ఆ సీతాదేవి అనే ఆ యొక్క శక్తిని మనం సంపాదించాలి అనే విషయంగా దీన్ని మనం తీసుకోవడం జరగాలి మాస్టర్స్. గుర్తుపెట్టుకోండి. సీతాదేవి అంటే ఆత్మశక్తి. రావణాసురుడు అంటే 10 రకాల ఆలోచనలు చేసేవాడు. సరికాని ఆలోచనలు చేసేవారు. అది మనమే. అట్లాగే మరి ఈ యొక్క దుర్బుద్ధి అనే గుణాలు మనం తీసేసుకొని, రావణాసురుడు ఉండే దుర్బుద్ధి అనే గుణాల్ని, మనలో ఉన్న దుర్బుద్ధి అనే గుణాలు మనం తీసేసుకోవడం ద్వారా మరి సీతాదేవిలో ఉన్న ఆత్మశక్తి మనం కూడా తీసుకోగలిగేంత శక్తివంతులుగా మనం తయారవ్వాలి. ఇలా అని చెప్తున్నారు. ఇలా అవ్వడం ఇలా అవ్వాలి అంటే మనకేంటి కావాల్సింది? ధ్యానము. ధ్యాన సాధన. స్వాధ్యాయం కావాలి, జ్ఞానం కావాలి, ధ్యాన శక్తి కావాలి. ఆ తర్వాత విచారించుకోవడం ద్వారా మనలో వీరన్నిట్లో ఉండే ఏవైతే గుణాలు ఉన్నాయో మనం చెప్పుకున్నవి, అవన్నీ కూడా మనం స్వీకరించగలగాలి. అటువంటి విధంగా మనం స్వీకరించగలిగితే మనం మాధవుళ్ళుగా తయారవుతాము అని మనకు తెలియపరుస్తున్నారు. మరి దశరథుడు అంటే ఎవరు మరి? 5 కర్మేంద్రియాలు. 5 కర్మేంద్రియాలు మనం బాహ్య ప్రపంచంగా చూస్తున్నప్పుడు కళ్ళు, ముక్కు, నోరు, చెవి, మన యొక్క చర్మం. మరి వీటి ద్వారా మనం ఏం చేస్తున్నాము? మన యొక్క కర్మల్ని నడిపించుకుంటూ ఉన్నాము. మరి ఇంకో 5 జ్ఞానేంద్రియాలు అనేదేంటి? మన దేహంలో ఉండే ఇంద్రియాలనమాట. ఇవన్నింటి ద్వారా మనం కర్మలు సాగించుకుంటూ ఉంటాము. కానీ ఈ యొక్క కర్మలు సాగించుకుంటూ ఉన్నప్పుడు మనం వీటిని సద్బుద్ధితోనే మనం ఎదగాలే తప్ప మనలో దుర్బుద్ధులు రాకూడదు అని చెప్తున్నారు. కలిసిన రథాన్ని, అంటే దేహాన్ని సక్రమ మార్గంలో పయనించడానికి ఇవన్నీ మనకు ఉపయోగపడతాయని చెప్తున్నారనమాట. మరి ఇయన్నీ ఉపయోగపడడం ద్వారా మనం ఏమవుతున్నాము? ఎంతో జ్ఞానవంతులుగా తయారవుతున్నాం. మాధవుళ్ళుగా మనం తయారవుతున్నాము. మరి ఇంకొక విషయం తెలియపరిచారు. మరి మరి దశరథుడి యొక్క భార్యలెవరు? ముగ్గురున్నారు. వాళ్ళెవరో చూద్దాము. మరి కౌసల్య, కైకేయి, సుమిత్ర. మరి వీళ్ళెవరు? కౌసల్య అంటే సత్వగుణానికి ప్రతీక. అంటే ఆవిడ సత్వంగా, ఎంతో నెమ్మదస్తురాల్లాగా అలా ఉంటుంది. అంటే మనం ఆవిడలో తీసుకోవాల్సిన గుణం ఏంటంటే, మనం గూడా ఎంతో సత్వగుణంతో ఉండాలి అనే విషయాన్ని ఆవిడ తెలియపరుస్తున్నారు. మరి ఇంకొకళ్ళెవరు? కైకేయి. మరి ఆవిడ రజోగుణానికి సంబంధించిన వ్యక్తి. ఆ రజోగుణాలు మనలో ఉంటాయి కాబట్టి, ఈ రజోగుణాలను మనం ఎలా విస్మరించాలి? ఎలా నెట్టివేయాలి మనలో నుంచి ఈ రజోగుణాన్ని అనే విషయాన్ని మనం ఆలోచించుకోవాలి. మరి ఈ రజోగుణాన్ని తీసేసుకోవాలన్నా, కౌసల్యలాగా సత్వగుణం అలవరుచుకోవాలన్నా మనం ఏం చేయాలి? ధ్యాన సాధన. అలాగే మరి సుమిత్ర తమో గుణానికి సంబంధించిన వ్యక్తి. మరి వీరందరూ కూడా తమో గుణం అంటే బద్ధకము, ఒక రకమైన అజ్ఞానంతో కూడుకున్న గుణాలతో ఉంటాయన్నమాట. ఈ యొక్క అజ్ఞానంతో కూడిన గుణాలు మనలో ఉన్నాయా? మనలో ఉన్నాయని గమనించుకొని, ఈ యొక్క గుణాలు ఏవైతే ఉన్నాయో, మరి సత్వగుణము, రజోగుణము, తమో గుణము. ఈ గుణాలు మనలో ఉన్నప్పుడు వీళ్ళందరూ మాధవులందరూ ఎలా తొలగించుకోగలిగారో, అలా తొలగించుకోవడం ద్వారా మనం కూడా మాధవుళ్ళుగా తయారవుతాము అని మనం తెలుసుకోవాలి మాస్టర్స్. మరి, మరి ఇదే అసలు సిసలైన ఆధ్యాత్మిక ప్రయాణము అని మాస్టర్స్ చెప్తున్నారు ప్రతిసారి మనకి. మరి ఈ యొక్క ఆధ్యాత్మిక రామాయణ తత్వం మనకు అర్థం కావాలంటే మనం ఏం చేయాలి? ధ్యాన సాధనే చేయాలి. మనం ఎన్ని రకాల విషయాలు మన జ్ఞానాన్ని తీసుకుంటూ ఉన్నా, ఇటువంటి విషయాలన్నీ అర్థం అవ్వాలి అన్నా, మరి ఈ విషయాన్ని వివరించుకోవాలన్నా, లోపలికి వెళ్ళి వీటన్నిటిని ఆచరించుకోవాలన్నా కూడా ధ్యాన సాధనే మనకి మరి ఎంతో ప్రతీక. ఎంతో శరణాగతి అయ్యేది ధ్యాన సాధనలకే. మరి ఏమంటున్నారంటే మన మాస్టర్స్, కర్మ చేసే మన కర్మేంద్రియ జ్ఞానంతో మనం మరి పంచేంద్రియ జ్ఞానంతో త్రిగుణాతీతులుగా మారాల్సిందే అన్నారు. మరి ఏదైనా మనం ఏ కర్మలైనా చేస్తామో ఆ కర్మ ప్రతిదీ కర్మే గదా! మనం మాట్లాడిన కర్మే, ఒక పని చేసినా కర్మే, ఒక మాట ఇంకొకళ్ళు చెప్పినా కర్మే. అది సత్కర్మ కావచ్చు, దుష్కర్మ కావచ్చు. అంటే మన ద్వారా శరీరం ద్వారా నడపబడుతూ ఉందన్నమాట. కాబట్టి ఆ కర్మలన్నిటిని మనం ఎలా తొలగించుకోవాలి?
మరి మంచి కర్మ అయితే మనం మంచి కర్మకి, చెడు కర్మకి ఒకటే కర్మ ఏర్పడుతుందా? మంచి కర్మను మనం ఏర్పరచుకోవడం ద్వారా దాన్ని అభివృద్ధిలోకి తెచ్చుకోవచ్చు. మరి చెడు కర్మ అయితే వాటిని కూడా తొలగించుకునే మార్గం ఏమిటి అని మనం చర్చించుకుంటూ ఉండాలి. వీటన్నింటి ద్వారా మనము కర్మేంద్రియ జ్ఞానంతో, మనం పంచేంద్రియ జ్ఞానంతో త్రిగుణాతీతులుగా మారవలసిందే. మళ్ళీ ఇప్పుడు త్రిగుణాతీతులుగా మారవలసిందే అంటే ఏంటి? తమోగుణం, రజోగుణం, సాత్విక గుణం. మళ్ళీ ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము. వీళ్ళందరూ ఈ యొక్క త్రిగుణాలు, త్రిరత్నాలు, త్రిమూర్తులు వీరందరూ ఎవరైతే ఉన్నారో వీరందరినీ కూడా మనం ఎప్పుడు నిరంతరం కూడా ఈ సాధనల ద్వారా మనం తెలుసుకుంటూ ఉండి మాధవులుగా తయారయ్యే ప్రయత్నం మనం నిరంతరం సాగిస్తూ ఉండాలి మాస్టర్స్. మరి ఈ త్రిమూర్తులు ఎవరు? మన విష్ణుమూర్తి, మరి శివ మహాదేవుడు వీరందరూ కూడా వాళ్ళ యొక్క జ్ఞానాన్ని మనకు పంచుతూ, మరి విష్ణుమూర్తి వీరందరూ మనకు సాధనలో పెట్టుకుంటూ మనల్ని కంటిన్యూ చేస్తూ ఉంటే, శివ మహాదేవుడు మనల్ని లయం చేస్తూ ఉండేవారు శివ మహాదేవుడు అని అంటారనమాట. అంటే లయం చేయడం అంటే ఇక్కడ మనం అర్థం మనం ఎలా తీసుకోవాలి అంటే, మనం తెలుసుకున్న జ్ఞానాన్ని తీసుకుంటూ, మరి ఆ తీసుకున్న జ్ఞానాన్ని వివరించుకుంటూ, మరి వాటి యొక్క జ్ఞానం ఇంకా ఏంటి తెలుసుకున్న ద్వారా దాన్ని మనం విచారించుకుంటాం. ఆచరించుకుంటాం. ఆచరించుకోవడం ద్వారా మనం ఈ యొక్క ధ్యాన సాధనలో మనం నిమగ్నమై మన యొక్క లక్ష్యం ఏంటి అనే విషయాన్ని మర్చిపోకుండా ఛేదించడానికి అనే విషయాన్ని మనం శివుడు లయం చేస్తారనే దాంతో మనం కంపేర్ చేసుకోవాలనమాట. అది మాస్టర్ ఇక్కడ త్రిమూర్తులంటే ఎందరున్నారో చూడండి. మరి తమోగుణం, రజోగుణం, సాత్విక గుణం, ధ్యానము, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం. మరి శివ మహాదేవుడు, విష్ణుమూర్తి, మహా మహాదేవుడు. మరి ఇంతమంది ఈ రకమైన త్రిమూర్తులను మనం నిరంతరం ఏమని మనం మన జీవితంలోకి మనం తీసుకుంటూ ఉండాలనే దానికి ఎన్ని రకాలుగా ప్రయత్నించారో చూడండి. మనం కథల ద్వారా వింటే రామాయణం కావచ్చు, మరి హ్మ్, ఇయన్నిట్లో మనకి ఎంత జ్ఞానాన్ని పంచారో చూడండి. మరి చంచలమైన మనస్సుని మన నాభిస్థానం నుంచి ఛేదించి కింది చక్రాల స్థాయిని వాటి పై చక్రాల స్థాయికి ప్రయాణం చేసేదాన్నే మోక్షం అంటారంట. అయితే మనకి నాభి ద్వారా మనకి శక్తి వస్తుందని చెప్పని ఎట్లా చెప్పారు? దీనికి ఒక చిన్న విషయం మనం చెప్పుకుందాం మాస్టర్స్. మన యొక్క శరీర భాగాల్లో మన యొక్క ధ్యానం చేయడం ద్వారా మనం సహస్రారం నుంచి ఆహ్, మూలాధారం వరకు మరి విశ్వమయ ప్రాణశక్తిని తీసుకొని మనలో నిక్షిప్తమైన ఆ యొక్క కర్మలన్నింటినీ తొలగించుకోవడం ద్వారా మనం ఎంతో జ్ఞానాన్ని మనం పొందుతూ ఉంటాము. తద్వారా మనకి జరిగే ముఖ్యమైన క్రియ ఏంటంటే, ఈ శక్తినంతటిని మనం ఎలా పొందుతూ ఉంటామంటే, మన యొక్క నాభి స్థానం నుంచి మనకు ఆ శక్తి ప్రసారం జరుగుతుంది అని చెప్పి చెప్తున్నారు. అంటే ఇప్పుడు తల్లి గర్భం నుంచి బిడ్డ ఎట్లా వస్తుంది? మరి ఆ బిడ్డలొక్కడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎటువంటి శక్తిని తీసుకుంటుంది? ఆ శక్తి ఆ బిడ్డ ఎట్లా పొందుతుంది అంటే, మన యొక్క నాభి ద్వారానే విశ్వమయ ప్రాణశక్తి మనకి విశ్వమయ ప్రాణశక్తి సహస్రాల నుంచి ఎట్లా వస్తుందో, అది తీసుకొని మన నాభి ద్వారా మనకి ఎంతో శక్తిని పంపిస్తూ ఉంటుందంట. మనకి ప్రతి ఒక్కరికి కూడా నాభి ద్వారా ఈ యొక్క శక్తి ఎలా వస్తుందో ప్రతి తల్లికి అనుభవపూర్వకమే మాస్టర్స్. ఎందువల్లంటే తల్లికి ఉండే అనుభవాలు, స్త్రీకుండే అనుభవాలు, ఒక స్త్రీమాతకుండే ఆ యొక్క ఆ శక్తి, ఆ ఆదిశక్తి, విశ్వమయ ప్రాణశక్తి మరి పురుషుల్లో కంటే కూడా స్త్రీల్లో ఎక్కువ అనుభవపూర్వకంగా ఉంటాయని చెప్తున్నారనమాట. మరి ఆ బిడ్డ ఎట్లా కడుపులో ఉండగానే ఆ యొక్క నాభి ద్వారా శక్తిని ఎలా తీసుకుంటాడో, ఆ విశ్వమయ ప్రాణశక్తి కూడా ఆ బిడ్డ అట్లాగే తీసుకోవడం ద్వారానే లోపలే అది జ్ఞానాన్ని తెలుసుకుంటూ మరి రకరకాల అవయవాల్ని సరిగా లోపలే అభివృద్ధి చెందుకుంటూ మరి 9 నెలలు నిండడం ద్వారా ఆ బిడ్డ బయటికి రావడం జరుగుతుంది. ఎలా రావడం జరుగుతుంది? ఊరికే ప్రాపంచికంగా ఏమీ రాదు మాస్టర్స్. ఎంతో జ్ఞానాన్ని తీసుకొని భూమి మీద తన యొక్క లక్ష్యాల్ని తీసుకొని, మరి సంచిత క్రమంలో ఏవేమి యేసుకొని భూమి మీద ఆ యొక్క జ్ఞానాన్ని పొందాలి అనే ఒక లక్ష్యంతో, మరి అట్లా భూమి మీదకి జన్మ తీసుకొని వస్తుందనమాట. అట్లా జన్మ తీసుకొని రావడం ద్వారా ఈ యొక్క జ్ఞానమంతా పొంది, మరి మానవత్వం మరి ధ్యాన సాధన ద్వారానే మానవత్వాన్ని పొందుతారు. తద్వారా బుద్ధత్వాన్ని పొందుతారు. బుద్ధత్వం తర్వాత మరి మాధవత్వాన్ని పొందే ప్రయత్నాన్ని చేయటం కోసమే వారు భూమి మీద జన్మ తీసుకొని వస్తారు. ఎటువంటి ఉన్నత సదాత్మలైనా సరే భూమి మీద ఒక చిన్న బిడ్డగానే జన్మించి, మరి వారి యొక్క జన్మల్ని ధ్యాన సాధన ద్వారా మరి ఎంతో సాధికారం చేసుకోవడం జరుగుతుందనమాట. మరి ఇప్పుడు మనం ఇదంతా విషయాలు తెలుసుకోవడం ద్వారా మనం ఏమి మన జీవితాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి అంటే, ప్రతి ఒక్కరు
నిరంతరం మనం ప్రతిసారి మనం ఈ జన్మలోకి రావాలన్నా, ఈ యొక్క మరి ఆధ్యాత్మిక చింతనలోకి రావాలన్నా, పిరమిడ్ ధ్యానంలోకి ముఖ్యంగా రావాలన్నా కూడా 5, 600 జన్మలు దాటుకుంటూ వచ్చిన తర్వాతనే మనం ఈ యొక్క పిరమిడ్ సొసైటీ ధ్యానంలో మనం నిలవగలుగుతాము. లేదంటే జారిపోతూ ఉంటారు అని చెప్తూ ఉంటారు. మరి నిరంతరం జారిపోతూ ఉండేవాళ్ళు మళ్ళీ జారకుండా మళ్ళీ పైకి రావాలంటే ఎటువంటి ప్రయత్నం చేయాలి? మరి ఈ యొక్క త్రిమూర్తులను మనం ఎలా చెప్పుకున్నాం? ధ్యానం, స్వాధ్యాయం, సుజన సాంగత్యం ద్వారా మరలా గూడా మనం వెనక్కి జారే ప్రతి ఒక్కడు ఈ యొక్క సాధన మరలా మరి వారి యొక్క విశ్వశక్తితో పైకి వచ్చి మానవత్వం, బుద్ధత్వం, మాధవులుగా మనం తయారవుతూ ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటాము. తద్వారా మన లక్ష్యాన్ని ఛేదించుకొని మరలా భూమి మీద ఉన్నత సదాత్మలుగా మారి ఉన్నత లోకాలకు మనం చేరుకోవడం జరుగుతుంది మాస్టర్స్. మరి ఈ యొక్క ప్రయత్నం అంతా గూడా మనం చేస్తున్నామా లేదా అని మనం అందరం గూడా ఒకళ్ళకొకళ్ళం అందరం పరిశీలించుకుంటూ ఉందాం మాస్టర్స్. మరి ఈ యొక్క జ్ఞానాన్ని పంచే అవకాశం ఇచ్చిన పద్ ఫర్ యూ ఛానల్ శ్రీ సరితా మేడం గారికి, సతీష్ సార్‌కి ఎంతో ఆత్మపూర్వక ప్రణామాలు తెలియపరుచుకుంటున్నాను. మరి ఈరోజు మనం తెలుసుకున్న మానవత్వం, బుద్ధత్వం, మాధవత్వం మరి అందరికీ గూడా అర్థమైందేమో అనుకుంటున్నాను. అందరూ గూడా గమనించుకోండి మాస్టర్స్. మనం ఇటువంటి రాముడు, సీత, రావణాసుడు, విభీషణుడు, దశకంఠుడు మరి యొక్క కైకేయి, కౌసల్య, సుమిత్రాదేవి వీళ్ళందరూ మరి ఆంజనేయ స్వామి వీళ్ళందరిలో ఉన్న గుణాలన్నిటిని మనం తీసుకుంటున్నామా లేదా? మనలో ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయా లేదా? అనే విషయాన్ని మనం అంతర్లీనంగా మనల్ని మనం గమనించుకొని, ఈ రోజు నుంచి ఇప్పటి నుంచి ఈ జ్ఞానాన్ని మనం పొందాం కాబట్టి, మనం ప్రయత్నిద్దాము అనే ఒక నిర్ణయాన్ని మనందరం గూడా ఒక లక్ష్యంగా పెట్టుకుందాం మాస్టర్స్. ఉంటున్నామంటే మరి శ్వే అగ్ని మదనం, వాయు నిరోధం, సోమరసం. అసలు ఇయన్నీ మనం ఎలా పొందుతాము? వీటి ద్వారా మనకు మాధవత్వం ఎలా వస్తుంది? వచ్చిన మాధవత్వం ఎలా నిలుపుకుంటామో ఒక్క మాట చూద్దాం మాస్టర్స్. మరి ఎక్కడ అగ్నిమదనం జరుగుతుందో, సోమరసాన్ని మనం ఆస్వాదిస్తామో, అక్కడే మన మనసుకు కావాల్సినంత బలం సమగ్రంగా లభిస్తుందా లేదా అని చెప్పి మనం చూద్దాం. మరి అగ్నిమదనం అంటే ఏమిటి? మన అంతర్మదనంలో జరిగే, మన అంతరంగంలో జరిగే ఆ యొక్క అంతర్మదనాన్నే అగ్నిమదనం. మదనంతో కూడిన సత్యాన్వేషణ. అంతర్మదనం చేయడం అంటే ఏంటి? దేని గురించి అంతర్మదనం చేస్తాం మనం? సత్యాన్వేషణ కోసం చేస్తాము. మరి మరి సత్యం అంటే ఏమిటి? మనం మనం నిరంతరం కూడా శరీరధారులం కాదు. దివ్యాత్మ స్వరూపులం. ఒక ఆత్మని మన శరీరం అద్దెకిచ్చి, తద్వారా మన ఆత్మ స్వరూపులం అనే విషయాన్ని తెలుసుకోవడం కోసమే మనం జన్మ తీసుకున్నాము అనే విషయాన్ని మనం తెలుసుకుంటూ ఉంటాము. మరి వాయు నిరోధం అంటే ఏమిటి మాస్టర్స్? వాయు నిరోధం అంటే శ్వాస పైన నిశ్చల ధ్యానమే వాయు నిరోధం. మరి ధ్యానంలో మనం చేస్తూ ఉంటాం. ధ్యానం చేసేటప్పుడు మనం మొదట ఏం చెప్పుకుంటాము? శ్వాస మీద ధ్యాస పెట్టండి. మన శ్వాసే మన గురువు. ఆ యొక్క శ్వాసలు తీసుకోవడం ద్వారా మనం మన శరీరంలో అంతరంగంలో ఆ యొక్క శ్వాస దేని మీద వెళ్తుంది? శ్వాస నిరోధం వల్ల మన లోపల ఏం జరుగుతూ ఉంటాయి అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉంటాము. తద్వారా మన శరీరంలో మరి నాడీ మండల శుద్ధి జరుగుతూ ఉంటుంది. ఆ వాయు నిరోధం వల్ల, ఆ వాయు ప్రసారం వల్ల. నాడీ మండల శుద్ధి జరగడం వల్ల మనం ఎన్నో కర్మలు తొలగించుకోవడం ద్వారా మన యొక్క అంతర్మదనం చేసి సత్యాన్వేషణ కోసం మనం ప్రయత్నం చేస్తూ ఉంటాము. మరి మన మన యొక్క ఈ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలు ద్వారానే మనం ధ్యానంలోకి వెళ్తూ ఉంటాము. మరి ఈ ధ్యానంలోకి వెళ్ళే సమయంలో మరలా మనం ప్రాపంచికమైన ఆలోచనలు మన మధ్యలో ఈ యొక్క మాయ అడ్డుపడి ఆలోచనలు మళ్ళీ తెప్పిస్తూ ఉంటుంది. కానీ మనమేం ప్రయత్నం చేస్తాం? కట్ చేస్తాం. కట్ అని కట్ చేస్తాం. కట్ చేసి మళ్ళీ ఆ శ్వాస మీదే ధ్యాస పెట్టుకొని, ఆ శ్వాస లోపల మన లోపల ఆ శ్వాస ఏ క్రియలు చేస్తుంది అనే విషయం ద్వారా మనకి నాడీ మండల శుద్ధి జరగడం ద్వారా, మన విశ్వమయ ప్రాణశక్తిని స్వీకరించడం ద్వారా, మరి కర్మలను దగ్ధం చేసుకొని, మన యొక్క ప్రాణశక్తిని మనం పొందుతూ ఉంటాము అనే విషయం మనం తెలుసుకోవాలి. మరి సోమరసం అంటే ఏమిటి? సోమరసం అంటే జ్ఞాన సుస్వాధ్యాయం. ఆ యొక్క జ్ఞాన సుస్వాధ్యాయం అంటే మనల్ని మనం ఎవరికి వాళ్ళు స్వాధ్యాయం. మనం స్వాధ్యాయం చేసుకుంటూ ఆ యొక్క స్వాధ్యాయాన్ని, ఆ యొక్క జ్ఞానాన్ని మనం ఇలా పొందుతూ, ఇలా పంచుకుంటూ ఉండటమే. ఇలా నేనైతే మీతో ఈ రోజున ఈ జ్ఞానాన్ని పంచుకుంటూ ఉంటున్నానో దీనినే మరి జ్ఞాన స్వాధ్యాయం అంటారు. మరి ఈ జ్ఞాన స్వాధ్యాయం ద్వారా మనం ఈరోజు నేను తెలుసుకున్నాను. తెలుసుకున్న విషయాన్ని ఇదిగో నేను తెలుసుకున్నాను. ఇలా నేను ఆచరిస్తున్నాను అని అందరికీ పంచుకుంటూ మరి పంచితే పెంచబడుతుందని మన గురువుల ద్వారా మనకు చెప్పడం జరిగింది.
సో, ఈ యొక్క స్వాధ్యాయాన్ని ఇలా పంచుకుంటూ, జ్ఞానాన్ని పంచుకుంటూ, మనకొచ్చిన జ్ఞానాన్ని కూడా మనం ఎంతో దాన్ని ఆచరించుకునే ప్రయత్నంలో ముందుకు సాగుతూ ఉంటామని చెప్పి తెలియపరుస్తున్నారనమాట. మరి అగ్నిమథనం అంటే మరి భక్తి, జ్ఞాన సమ్మేళన పూర్వకంగా మన యొక్క భావ పరంపరతో మనం ఏం చేస్తామంటే మన యొక్క మన జీవుడు ఏం చేస్తాడంటే మన యొక్క హృదయాంతరాళాల్లో జరిగే ఒక అంతర్మథనమే అగ్నిమథనం అంటారు. దీన్ని మరి లోపల అగ్ని మనకు జ్వలిస్తుంది లోపల. జ్వలించకపోతే శారీరకంగాను, మరి మానసికంగాను ఆ యొక్క అగ్ని జ్వలించడం ద్వారా మనకెంతో రకమైన జ్ఞానం మనం పొందగలుగుతాము. మదనం అంటే ఇక్కడ జ్ఞానపరంగాను మనకు అగ్ని ప్రవేశించడం ద్వారా మన యొక్క మానసిక స్థాయిలో ఎంతో అభివృద్ధి చెందుతూ ఉంటాము. అదే శారీరక పరంగా మనం చూసుకుంటే ఈ యొక్క అగ్ని జ్వలించడం ద్వారా మన లోపల ఉండే ఈ యొక్క జీర్ణ శక్తి కావచ్చు, శ్వాసకోశాలు కావచ్చు, ఎంతో రకాలుగా మనకి శరీరానికి పనిచేసి మనం ఆత్మ అభివృద్ధి చెందటం కోసం మన శరీరం గూడా ఎంతో ఉపకరిస్తుంది. మన శరీరము 2 రకాలుగా ఉపకరించడం కోసం మనం తీసుకున్నాం మాస్టర్స్. మరి ఈ యొక్క శరీరంలో ఆత్మ నివసించి, మన యొక్క జ్ఞానాన్ని పొంది, మరి ధ్యాన సాధనల ద్వారా ఆ యొక్క జ్ఞానం పొందిన తర్వాత, వాటిని వాటి యొక్క లక్ష్యాలేంటి అని తెలుసుకోవడం కోసం మన శరీరం కావాల్సిందే. మన శరీరం కావాల్సిందే కాబట్టి, అలా అని మన శరీరమే మరి జీవన్ముక్తి ఎంత మాత్రం కాదు మాస్టర్స్. మనం ఒక ఇంట్లో మన సొంత ఇల్లు లేదు. ఒక ఇంట్లో వెళ్లి అద్దెంటికి ఎట్లా ఉంటామో, మన యొక్క జీవన గమనాన్ని సాధించటం కోసం, అదే విధంగా ఆత్మకు కూడా మన శరీరం కావాల్సిందే. అందువల్ల మాత్రమే మన శరీరాన్ని ఆరోగ్యంగా, ఆనందంగా ఉంచుకుంటూ ఉండాలి. అనే విషయాన్ని మనకు తెలియపరుస్తున్నారనమాట. మరి వాయు నిరోధం అని చెప్పంటే, వాయుర్యత్ర బిరుధ్యతే అని చెప్పి అన్నారు. అని ఈ మంత్రంలో తాత్పర్యం ఇదే. ఏమన్నారు? మరి అప్రయత్నంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస, నిశ్వాసాలకు సంబంధించిన వాయుగమనాన్ని ఎలా మనం గమనిస్తూ ఉంటామో, మరి ఆ వాయుగమనాన్ని ఎలా నిర్దేశించాలి అని తెలుసుకొని, యమనియమాలతో కూడిన శ్వాసని అనుసరిస్తూ ఉంటాము. ఈ అంశమే మరి ధ్యాన యోగాన్ని ఆచరించడంలో ప్రధాన భూమిక వహిస్తుంది. ఈ యొక్క మన శరీరంలో మనం మరి నిర్విరామంగా ఈ శరీరాన్ని కాపాడుకుంటూ ఉండాలి అంటే, మనకు ఆ శ్వాస లేకపోతే మన శరీరం నిలవదు కదా మాస్టర్స్. మరి ఆ శ్వాసే కదా! మన శ్వాసే మన గురువు. ఈ యొక్క శ్వాసే మన యొక్క శరీరాన్ని, జీవన గమనాన్ని నిర్దేశిస్తుంది అని అంటున్నారు. అంతే కదా! ఆ శ్వాస మనం తీసుకోకపోతే శరీరం మనకు పనిచేయదు. మరి శరీరం పనిచేయకపోతే మన జీవన గమనాన్ని మనం నిర్దేశించుకోలేము. మరి మన జీవన గమనాన్ని నిర్దేశించుకోవడం ద్వారా మన యొక్క ఆత్మ జ్ఞానం ఏంటి? మనం ఆత్మ ఏ విధమైన లక్ష్యంతో వచ్చింది? అనే లక్ష్యాన్ని మనం గమనించుకుంటూ ఉండడం ద్వారా మన యొక్క జ్ఞానాన్ని మనం పొందడం జరుగుతూ ఉంటుంది. దీని ద్వారా మన వాయు నిరోధం అనే ఈ యొక్క శ్వాస మనకి ఏ రకంగా పనిచేస్తుందనే విషయాన్ని మనకు తెలియపరుస్తున్నారనమాట. అంతే గదా! మరి ఇంత జ్ఞానాన్ని తెలుసుకోవాలన్నా, మరి ఎంత విషయాలు తెలుసుకోవాలన్నా కూడా ఈ యొక్క మరి అగ్ని మన శరీరంలో ఎలా పనిచేస్తుంది? మరి వాయువు మనల్ని ఎలా నడిపిస్తుంది? మన యొక్క జ్ఞానం ఎలా నడిపిస్తుంది? అనే విషయాన్ని తెలుసుకోవాల్సిందే కంపల్సరీ. అయితే మరి ఈ యొక్క సోమరసం ఏంటి? ఈ తీవ్ర అంతర్మదనంతో కూడిన జ్ఞానం అనే మదనం అంట. ఈ యొక్క జ్ఞానం అనే మదనం మనలో జరక్కపోతే, మనం మాధవుళ్ళుగా అవ్వలేము. బుద్ధుళ్ళుగా అవ్వలేము. మరి ఈ బుద్ధుళ్ళుగా అవ్వడానికి, మాధవుళ్ళుగా అవ్వడానికి మనం ముందు ఏం కావాలి? మానవత్వం కావాలి. ఈ మానవత్వం మనకెక్కడి నుంచొస్తుంది? ధ్యాన సాధన ద్వారానే మాత్రమే మనకి మానవత్వం వస్తుంది. అందుకే చెప్తున్నారన్నమాట. తీవ్ర అంతర్మదనం ద్వారానే మనకి ఈ మూడిటిని మనం సాధించగలము. అని చెప్పి అంటున్నారనమాట. ధ్యాసతో కూడిన జ్ఞానమదనం చేయటం ద్వారా మరి ధ్యాసతో కూడిన శ్వాస, మరి ధ్యాసతో కూడిన శ్వాస ద్వారా మరి ఏ జీవుడు సక్రమంగా నిర్వహిస్తున్నాడో వాడే ఈ సోమరసాన్ని ఆస్వాదింపగలడంట. ఈ సోమరసం అంటే మనలో ఊరిన ఆధ్యాత్మిక ఆనందము, మరి ఈ యొక్క ఆత్మ ఆనందం అని అంటూ ఉంటాం. నా ఆత్మ ఎంతో ఆనందంగా ఉంది, ఆత్మానందంగా ఉంది, పరమానందంగా ఉంది అని అందరం మనం మన యొక్క భావాలను వ్యక్తపరుచుకుంటూనే ఉంటాం. మరి ఆ వ్యక్తపరుచుకునే ఆ భావాలనే సోమరసం అంటారని తెలియపరుస్తున్నారు ఈ యొక్క ఉపనిషత్తుల్లో. మరి ఆస్వాదింపగలిగే యోగ్యత ఎందుకొస్తుంది? ఎట్లా వస్తుంది? మరి ఈ ప్రయత్నాల ద్వారానే కదా! ఈ ప్రయత్నాల ద్వారానే మనం యొక్క సోమరసాన్ని మనం ఆస్వాదించగలుగుతున్నాము అని చెప్తున్నారు. మరి ఈ సోమరసాన్ని ఆస్వాదించడం అంటే ఏంటి? జ్ఞాన రసామృతాన్ని ఆస్వాదించటమే. అని ఇక్కడ మనం జ్ఞానం అని చెప్పుకుంటాము, ధ్యానం అని చెప్పుకుంటాము, శ్వాస అని చెప్పుకుంటాము. వీటి యొక్క జ్ఞానం ద్వారా మనం ఎంతో పొందాము అని చెప్పుకుంటాము. కానీ ఉపనిషత్తుల ద్వారా మనకి కొంత కొంత
మరి ఉన్నతమైన పదజాలంతో మనకు తెలియపరుస్తున్నారు అంటే, మన అగ్నిమదనం ద్వారా ఏమిటి, వాయు నిరోధం ద్వారా ఏమిటి, సోమరసం ద్వారా ఏమిటి అనే విషయాన్ని మనకు తెలియపరిచారు. ఈ రకమైన జ్ఞానంతో తెలియపరిచారనమాట. మరి ఎంత బావుందో చూడండి. మరి అగ్నిమదనం అంటే అంతర్మదనంతో కూడిన సత్యాన్వేషణ. మరి వాయు నిరోధనం అంటే శ్వాస పైన నిశ్చల ధ్యాస పెట్టుకోవడం ఎట్లాగా? ధ్యాస పెట్టిన తర్వాత మనం ఎలా అవుతాము? మరి సోమరసం అంటే జ్ఞాన సుధా స్వాధ్యాయము. చూడండి పదాలు ఎంత బావున్నాయో. జ్ఞాన సుధా స్వాధ్యాయము. ఎంత అద్భుతమైన పదాల ద్వారా మనకి ఈ యొక్క ఉపనిషత్తులు మనం ఏం తెలుసుకోవాలనే విషయాన్ని, మన సత్యాన్వేషణ ఎటువంటి విధంగా పయనింపజేయాలి అనే విషయాన్ని తెలియపరుస్తున్నారో, మన యొక్క భూమి మీదకి తీసుకొచ్చిన లక్ష్యాలు ఎలా మనం ఛేదించాలి, ఎలా లక్ష్యాలు సాధించిన ద్వారా మనం ఆత్మలోకాలకి మనం పయనిస్తూ ఉంటామో అనే విషయాన్ని మరి వాయు నిరోధం ద్వారా మనకు తెలియపరిచారు. మన యొక్క శ్వాస యొక్క ఉన్నత స్థితి ఏంటి? శ్వాస యొక్క గొప్ప పనేంటి? మన శరీరంలో అన్న విషయాన్ని తెలియపరిచారు. మరి ఈ సోమరసం అంటే ఏమిటి అంటే జ్ఞాన సుధా స్వాధ్యాయము అనే విషయాల ద్వారా ఈ యొక్క త్రిమూర్తుల్ని ఎన్ని రకాల విధాలుగా తెలియపరచడమో చూడండి మాస్టర్స్. మరి ఈ 3 కలిస్తే ధ్యాన యోగం. ఈ యొక్క ధ్యానం యోగం ద్వారానే మనం మన యొక్క లక్ష్యాలను ఛేదించడానికి మనం రావడం జరుగుతూ ఉంది భూమి మీదకి. మరి మనందరం కూడా ఈ సోమరసాన్ని ఆస్వాదిద్దామా మాస్టర్స్? ఈ సోమరసాన్ని ఆస్వాదించిన వారు, వారి యొక్క జీవన గమనాన్ని నిరంతరం కూడా తెలుసుకుంటూ ఉంటారు. మరి నిరంతరం కూడా వారు ఈ యొక్క జ్ఞానాన్ని తెలుసుకుంటూ మన యొక్క అంతర్మదనం ఏదో ఒక్కరోజు, 2 రోజులు, ఒక వారం రోజులు చేస్తే కాదు మాస్టర్స్. నిరంతరం జరగాలి అన్నారు. మరి నిరంతరం జరగాలి అంటే మన ధ్యానం ద్వారానే కదా ఈ యొక్క విషయాలన్నింటిని కూడా మనం సాధించగలము. మరి ఈ ధ్యానము సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము, జ్ఞాన రసామృత స్వాధ్యాయం అనన్నారు. వీటన్నింటిని కూడా మనం చక్కగా సాధించుకుంటూ ఉందాం మాస్టర్స్. మరి మన యొక్క పిల్లల్ని గూడా మనం ఎంతో జ్ఞానవంతులుగా మనం తయారు చేద్దాము. మరి పత్రిసారి మనకేం చెప్పారు? 5 సంవత్సరాల వయసు అప్పటి నుంచే పిల్లలందరికీ ధ్యాన సాధన చేయించండి. ఎవరి వయసు ఎంతుందో అంత వయసు నుంచి ధ్యాన సాధన చేపిస్తే వారికి చిన్న వయసు అప్పటి నుంచే వారి వయసుకు తగ్గట్టుగా వారి యొక్క మనసుల్లో కూడా ఎంతో అంతర్మదనం అనేది ఆ వయసు నుంచే వాళ్ళకి ప్రారంభం అవుతుంది. ఎందువల్లంటే మరి పెద్దవారికి ఆ యొక్క అంతర్మదనం మొదలవ్వడం వల్ల మన ఆత్మ యొక్క పరిణతి ఏంటి అనే విషయాన్ని మనం తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే ఆ వయసు వారి నుంచి మనం వాళ్ళకి అంతర్మదనం జరిగితే మరి వారి ఎదుగుదలకి ఎలా నేను మంచి మంచి లక్షణాలతో ఎదగాలి. మరి తల్లిదండ్రుల యొక్క సూచనలు ఏంటి అని చెప్పి మనం తెలుసుకోగలగాలి. మరి విద్యాలయాల్లో మరి మనకు గురువులు మనకి ఏ విషయాలు తెలియపరుస్తున్నారు అన్న విషయం మీద వాళ్ళు అంతర్మదనం జరగాలి. ఇటువంటి అంతర్మదనాలు వారికి చిన్న వయసప్పటి నుంచి జరుగుతూ ఉంటే వారు ప్రాపంచికంగాను ఎంతో మానవత్వంగా ఎదుగుతారు. మరి ఆధ్యాత్మికంగాను మానవత్వంగా ఎదుగుతూ ఉంటారు. వారి వయసుకి మానవత్వం ఎలా ఉంటుందంటే మరి పక్క పిల్లల్ని బాధ పెట్టకూడదు. మరి ఎటువంటి విధంగా సరికాని విధంగా వాళ్ళు ప్రవర్తించకూడదు. పెద్దల యందు ఎంతో గౌరవ భావనలు ఉండాలి. మరి విద్యా బుద్ధులను చక్కగా నేర్చుకొని వారు ఎంతో జ్ఞానంగా ఎదగాలి అనే విషయంగా వాళ్ళు పిల్లలు ఎదుగుతూ ఉండడానికి వాళ్ళకి సహకరిస్తూ ఉంటుంది. అసలు ఈ యొక్క 5 నిమిషాలు ధ్యానం చేయటం ద్వారా వాళ్ళు ఎటువంటి సద్గతులు పొందుతూ ఉంటారంటే కళ్ళు మూసుకొని ధ్యానం చేయటం ద్వారా మరి మన పత్రి సార్ అంటారు. కళ్ళు మూస్తే అంతర్మదనము, కళ్ళు తెరిస్తే బాహ్య ప్రపంచం అన్నారు. మరి మనకి బాహ్య ప్రపంచంలో ఉంటూ ప్రపంచాన్ని గూడా ఎలా చూడగలగాలి? ఈ అంతర్మదనాన్ని గూడా ఎలా చూడగలగాలి అనే విషయాన్ని పిల్లలకి చిన్న వయసు అప్పటి నుంచే వారి వయసుకి ఎంత జ్ఞానం ఉంటుందో, ఆ యొక్క జ్ఞానాన్ని తల్లిదండ్రులు పొందటం ద్వారా, ఆ పిల్లలకు కూడా అది చేరవేయటం ద్వారా వారు ఎటువంటి జీవన విధానాన్ని మానవత్వంగా సాగిస్తూ ఉంటారంటే, వారికి గూడా మరి అటువంటి ప్రయాణం సాగుతూ ఉండగా, వారు కూడా బుద్ధత్వాన్ని సాధించగలరు. వారి వయసుకి బుద్ధత్వం అంటే ఎలా ఉంటుంది? తల్లిదండ్రుల విషయాన్ని మనం చక్కగా ఆచరించుకోవాలి. వారు చెప్పిన విషయాన్ని తెలుసుకోవాలి. మరి స్కూలుకెళ్ళిన తర్వాత స్కూల్లో వాళ్ళ మాస్టర్ ఎటువంటి పాఠాలు చెప్తున్నారు, వాటిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ మరి వాళ్ళు ముందు తరగతుల్లోకి ఎలా అభివృద్ధిగా వాళ్ళు సాగాలి. అట్లాగే వాళ్ళకి తెలిసిన విషయాల్ని మరి వాళ్ళ తోటి విద్యార్థులకి ఎలా పంచుకోవాలి అనే విషయాల్ని ద్వారా వాళ్ళు ఎదగడం జరుగుతుంది మాస్టర్స్. దీనికి ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తా. ఒక బాబు గురించి నేను చెప్తా అన్నమాట. హ్మ్. మా మేనత్త కొడుకు ఓ బాబున్నాడు.
మళ్ళీ మా పిల్లలు కూడా మేము చిన్న వయసప్పటి నుంచి కూడా వాళ్ళకి ధ్యానం చేయడము, మరి స్వాధ్యాయం పరంగా రకరకాల విషయాలు తెలియపరచటము, పిల్లలకి సమ్మర్ క్లాసుల్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఆత్మజ్ఞాన తరగతులు మరి మా ఊర్లో నిర్వహించడం జరుగుతూ ఉండేది. అటువంటి క్లాసులకి వాళ్ళని తీసుకెళ్తూ ఉండేవాళ్ళం మేము. అటువంటి విధంగా వారు చిన్న వయసప్పటి నుంచే మరి ఎటువంటి విధంగా వారి జీవన విధానం ఉండాలి, మరి పెద్దల మాట వినాలా, వింటూ వాళ్ళ యొక్క జీవనాన్ని ఎలా పెంపొందించుకుంటూ ఉండాలన్న విషయం వారికి చిన్నప్పటి నుంచి ప్రబోధించడం జరిగింది మాస్టర్స్. అట్లాగే వాళ్ళు తెలుసుకోవడమే కాదు, వారి యొక్క స్నేహితులకు కూడా అవన్నిటిని పంచడం అనేది అప్పటినుంచే జరుగుతూ ఉంది. అటు మా పిల్లలైతేనేమి, మా మేనత్త మనవడైతేనేమి, ఆ యొక్క ప్రయాణం వీరి ద్వారా ఆ బాబు కూడా చెందుతూ ఉంది. ఇప్పుడు ఆ బాబు కూడా బయటికి ఎన్నో తరగతులకు వెళ్తూ ఉంటాడు. ఎంతో మరి జ్ఞానాన్ని పొందుతూ ఉంటున్నాడు. స్వాధ్యాయాలు కూడా చక్కగా చేస్తాడు. మరి ఆ బాబు అప్పుడప్పుడు నేనిట్లా క్లాసెస్ చెప్తూ స్వాధ్యాయం క్లాసెస్ చేస్తూ ఉన్నప్పుడు, ఆ బాబు గూడా ఇవన్నీ వీడియోస్ వింటూ ఉంటాడు. నన్ను అడుగుతూ ఉండడం, "పెద్దమ్మ ఈ నువ్వు ఇట్లా క్లాసెస్ చెప్తావు గదా! ఈ ఈ దీని అర్థం ఏంటి? అదేంటి?" అని బాగా అడిగి తెలుసుకుంటూ ఉండడం మన బాబు. ఆ బాబుకి వయసు 10 ఏళ్ల వయసు. అట్లాగే మరి ఈ 10 ఏళ్ల వయసు నుంచి ఆ బాబుకి అటువంటి డౌట్‌లు రావడము, మరి అడిగి తెలుసుకోవడం ద్వారా మరి ఎంత ఎదుగుతారు? మరి ఒక వయసొచ్చేసరికి మరి యవ్వనాత్మ అయ్యే వరకు వీరు ఎంతో ఎదుగుతూ ఉంటుంది, జరుగుతూ ఉంటుందన్నమాట. ఆ తర్వాత వీరు ప్రౌఢాత్మగా తయారయ్యే యొక్క ప్రయాణంలో ఎంతో జ్ఞానం తెలుసుకుంటూ ఉంటారు. అందువల్ల వారికి అటువంటి జ్ఞానవంతులుగా తీర్చిదిద్దాలంటే మనం అవ్వాలి కదా! మన తల్లిదండ్రులు అటువంటి జ్ఞాన సంపత్తి కలవారై ఉండాలి కదా మాస్టర్స్. అందువల్లే మనం అందరం కూడా మరి మన అంతర్గతంలో అంతర్మథనం చేసుకోవాలి. మరి ఆ యొక్క శ్వాసను మనం జరుపుకుంటూ ఉంటున్నాము. మరి ఆ యొక్క జ్ఞాన స్వాధ్యాయాల్ని మనం ఎలా పొందుతూ ఉన్నాము. ఆ యొక్క ధ్యాన యోగాన్ని మనం ఎలా పొందుతూ ఉన్నాము అనే విషయం మనం తెలుసుకోవడం ద్వారా మన యొక్క తర్వాతి ఆహ్, తరం వాళ్ళ పిల్లలకు కూడా ఎట్లా అందించాలనే ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం మాస్టర్స్. ఖచ్చితంగా చేయాలి కూడా. మరి తద్వారా మరి ప్రపంచమంతా మరి ధ్యానమయం కావాలి అని చెప్పి మన భక్తి సార్ మనల్ని ఎప్పుడూ సూచనలు ఇస్తూ ఉంటారు. తద్వారా మనం ఇటువంటి విధంగా మన ప్రయాణం సాగుతూ ఉండాలి. కొనసాగిద్దాం కూడా మాస్టర్స్. నా యొక్క ఆకాంక్ష ఇదే. మరి ఈ యొక్క జ్ఞానం ఏదైతే ఉందో నిరంతరం పరిశీలించుకుంటూ, మరి విచారించుకుంటూ, ఆచరించుకుంటూ నా జీవితాన్ని గడుపుతూ, అలాగే నెక్స్ట్ తరమైన పిల్లల్ని కూడా అట్లా నేను గైడెన్స్ చేస్తూ ఉంటా మాస్టర్స్. మీరు గూడా మీ మీ చుట్టుపక్కల ఉండే పిల్లలు కావచ్చు, ఒక్కళ్ళకి చెప్పినా మాస్టర్స్, ఒక్కళ్ళకి చెప్పినా గూడా మన జ్ఞానాన్ని, మన జన్మ ధన్యమైనట్లే. మన యొక్క లక్ష్యాన్ని మనం ఛేదించినట్లే అనే విషయాన్ని మనం తెలుసుకుంటూ ఉందాం మాస్టర్. మరి నేను కూడా అటువంటి ప్రయత్నం చేస్తూనే అందరికి చేద్దాము అని చెప్పి ఇటువంటి సజ్జన సాంగత్యం ద్వారా నా యొక్క భావనల్ని పంచుకోవడం జరుగుతుంది మాస్టర్స్. మరి విన్న మీ అందరికీ కూడా మాస్టర్లందరికీ కూడా ఎంతో కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం.